ఆటోమేటిక్గా మనం కనెక్ట్ అవ్వలేమండి, బికాజ్ ద క్లస్టర్స్ కానీ ఆ క్లస్టర్ కనెక్ట్ అవ్వడానికి కాన్ఫిగ్స్ కానీ యూజర్స్ కానీ ఏమి ఉండవు కాబట్టి. సో ఇప్పుడు ఏం చేయాలి మనం, ఈ ప్రతి స్టేజ్లో కూడా కనెక్ట్ అవుతాం కాబట్టి ఫస్ట్ క్లస్టర్ కనెక్ట్ అవ్వాలి కదా. ఏం చేయాలండి మీరు డిప్లాయ్మెంట్ చేయాలన్నా, హెల్మ్ చార్ట్ చేయాలన్నా, ఏది చేయాలన్నా సరే ఫస్ట్ ఆ క్లస్టర్కి కనెక్ట్ అవ్వాలి. మన టిపికల్ ఏముంటాయండి, డిఫరెంట్ డిఫరెంట్ క్లస్టర్స్ ఉంటాయి. మనం క్లస్టర్ అప్పుడు మాట్లాడుకున్నాం కుబర్నెటిస్లో కూడా. బట్ వీ విల్ బి హ్యావింగ్ మల్టిపుల్ క్లస్టర్స్ బేసికలీ, అండ్ ఈచ్ క్లస్టర్ విల్ బి హ్యావింగ్ ఇట్స్ ఓన్ సార్ట్ ఆఫ్ డేటా. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇక్కడ ఆల్రెడీ ఒక మెథడ్ రాసుకున్నాం కదా లాగిన్ కోసం. అంటే ఎవ్రీ టైమ్ ఐ యూజింగ్ దిస్ లాగిన్ మెథడ్. ఓకే, నా ఏం చెప్తాను ఇక్కడ, ఎంటరింగ్ అథెంటికేషన్ మెకానిజం ఫర్ జీకే క్లస్టర్స్, దట్స్ ఓకే. ఇప్పుడు జీ క్లౌడ్ కాన్ఫిగ్ సెట్ నాట్ దిస్ వన్, జెన్కిన్స్ ls-la డాట్ క్యూబ్ కాన్ఫిగ్ లేదు ఇక్కడ. ఓకే, జీ క్లౌడ్ కాన్ఫిగ్ సెట్ అకౌంట్, మన సర్వీస్ అకౌంట్ నేమ్ ఏంటండి, సర్వీస్ అకౌంట్. ఇందులో మనం ఏమైతే అక్కడ నుంచి అక్కడ మెన్షన్ చేసుకున్నామో మేనేజ్ స్టెప్స్ అవన్నీ కూడా మెథడ్ కింద రాసుకుంటున్నాను నేను. గో బ్యాక్ టు సర్వీస్ అకౌంట్స్. శివ యాక్టివేట్ అకౌంట్ కదా. ఏంటండి, ఫస్ట్ సర్వీస్ అకౌంట్ సెట్ చేయాలి కదా. ఓకే, ఫస్ట్ అకౌంట్, ఎందుకంటే బై డిఫాల్ట్గా తనకి కాన్ఫిగ్ ఇంకొక యూజర్ ఉండొచ్చు. ఇప్పుడంటే మనం లాగిన్ అయిపోయింది కాబట్టి మన యూజర్ సెట్ అయిపోయింది. బట్ ఇంకొక స్టేజ్కి వెళ్ళినప్పుడు ఇంకొకసారి రీఫ్రెష్ చేసినప్పుడు ఆ అకౌంట్ లాగ్ కూడా అయిపోవచ్చు కదా, సెట్ అకౌంట్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ జీ క్లౌడ్ ఆత్ యాక్టివేట్ సర్వీస్ అకౌంట్. ఓకే, దిస్ guy and hyphen key hyphen file is equal to what is it, key dot json. Okay, now ఇక్కడ మేబీ దిస్ ఫైన్, కాకపోతే ఇది బేసికల్లీ ఇది ఆల్రెడీ అథెంటికేషన్ అయింది కాబట్టి ఇది అక్కర్లేదండి. ఇది లెట్ మీ కామెంట్ దిస్ వన్. ఓకే, ఇప్పుడు ఏం చెప్తాను, ఫస్ట్ అలా టెస్ట్ చేద్దాం ఇది పని చేస్తుందా లేదా. జీ క్లౌడ్ కంప్యూట్ ఇన్స్టెన్సెస్ లిస్ట్ అందాం. అంటే బేసికల్ నాకు ఏం రావాలంటే అవుట్పుట్ ఇది రావాలి, జీ క్లౌడ్ కంప్యూట్ ఇన్స్టెన్సెస్ లిస్ట్. ఈ అవుట్పుట్ రావాలి నాకు. ఓకే, ఇక్కడ జెన్కిన్స్ నుంచి రావాలి నాకు, అది మెయిన్ ఇంటెన్షన్. అట్లీస్ట్ అది వస్తే నేను నెక్స్ట్ స్టెప్కి వెళ్తాను. ఓకే, నా లెట్ మీ టెస్ట్ కేట్స్ ఆత్ పుష్. ఓకే, ఇది రాసి ఉపయోగం లేదు కదండి, అంట్లో రన్ సై కాల్ దెమ్. ఇక్కడ ఆత్ లాగిన్ రాశాను, ఈ ఆత్ లాగిన్ని నేను పైప్ లైన్ కాల్ చేసుకోవాలి కదా. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇప్పుడు దాకా మనం రాసింది డాకర్ పైప్ లైన్ రాసుకుంటూ వెళ్ళాం. ఓకే, ఇప్పటిదాకా ఏం చేసాం మనం, వీ హావ్ రిటర్న్ డాకర్ పైప్ లైన్. బట్ రియాలిటీలో ఏం చేస్తామండి మనం, ఇప్పుడు ఏ మాడిఫికేషన్ చేసినా డాకర్ పైప్ లైన్లోకి మాడిఫై అయిపోతాయి. బట్ అలా వద్దు నాకు, నేను ఏం చేస్తాను, ఐ విల్ మేక్ షూర్ దాట్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ బీన్ డిఫైన్ ఈస్ బీన్ రిటర్న్ యాజ్ పార్ట్ ఆఫ్ అ న్యూ పైప్ లైన్, కేట్స్ పైప్లైన్ డాట్ గ్రూవీ. ఓకే, నెక్స్ట్ ఇది వార్స్ ఫోల్డర్ ఉండాలి. సో బేసిక్ ఏం చేస్తానంటే ఇప్పుడు చిన్న లాజిక్ ఉంటుంది ఇక్కడ. ఓకే, ఏమని, ఆల్రెడీ నా దగ్గర ఒక పైప్ లైన్ ఉంది, డాకర్ పైప్ లైన్ అని చెప్పి, ఇందులో సర్టెన్ లైన్ ఆఫ్ కోడ్ ఉంది. ఇప్పుడు నేను కొత్త ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాను, ఎగ్జిస్టింగ్ పైప్ లైన్ కానీ మాడిఫికేషన్ చేశాను అనుకోండి, ఎగ్జిస్టింగ్ యాప్స్ బ్రోక్ అయిపోతాయి. అందుకోసం ఏం చేస్తాను, ఇంకొక పైప్ లైన్ క్రియేట్ చేసుకుంటాను, నాకు కావాల్సినవన్నీ ఇందులో మాడిఫికేషన్ చేసుకుంటా. ఎగ్జిస్టింగ్ యాప్స్లో ఒక పర్టికులర్ బ్రాంచ్లో నేను ఏం చేస్తానండి, నాకు కావాల్సిన జెన్కిన్స్ ఫైల్ ఇక్కడ పాయింట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది యూరేకా అనుకోండి, యూరేకాకి ఏం చెప్తాను, ఓకే మాస్టర్ బ్రాంచ్లో ఎప్పుడు జెన్కిన్స్ ఫైల్ ఈ పైప్ లైన్ పాయింట్ చేయాలి, ఎందుకంటే ఇది ప్రొడక్షన్ పైప్ లైన్. టెస్టింగ్ అనే బ్రాంచ్ ఏం చేయాలని ఈ కొత్త పైప్ లైన్ పాయింట్ చేయాలి. ఇందులో కొత్తగా క్యూబర్నెటిస్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాను. ఓకే, సో నౌ ఐ కెన్ క్రియేట్ వన్ పైప్ లైన్ హియర్ like the way like we write docker. Let me run this one. Okay, and ikkada instead of builds I will be writing something called as k8s and k8s. Okay, ikkada enta common ante enta common
No, not here. 1 second. Okay, so let me copy everything and let me remove this one. ఇది అవసరం లేదు. Okay. Next, okay, ఇక్కడ I need to define this one. What is it? It's ఇందాక మనం అనుకున్నట్టు సేమ్ is equal to nu of k8 of this. Okay, fine. ఓకే. అండ్ ఇప్పుడు నేను యాక్చువల్లీ ఇప్పుడు రాస్తాను మెథడ్ కాల్ చేయాలి కదా, అంటే పనిచేసిన చెక్ చేయాలి కదండి ఫస్ట్ అసలు. అందుకోసం ఏం చేస్తానంటే ఈ పారామీటర్స్, ఎన్విరాన్మెంట్, టూల్స్ ఇవన్నీ కామన్. ఇక్కడ స్టేజ్లో ఏం చేస్తానంటే ఈ బిల్డ్ కన్నా ముందు ఒక స్టేజ్ రాసుకుంటాను. స్టేజ్ ఆఫ్ జస్ట్ టు మేక్ షూర్ ఐఎమ్ వెరిఫైయింగ్ ద అథెంటికేషన్ మెకానిజం. ఓకే, అథెంటికేట్ టు గూగుల్ క్లౌడ్ జీకే. ఓకే, నెక్స్ట్ స్టెప్స్. నెక్స్ట్ ఏముంటుంది, లెట్ మీ రైట్ ఎకో ఎగ్జిక్యూటింగ్ ఇన్ గూగుల్ క్లౌడ్ ఆత్ స్టేజ్. నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు ఏం చెప్తాను, ఈ k8 డాట్లో అంటే ఇక్కడ ఆల్రెడీ రాసుకున్నాం కాబట్టి k8 డాట్ ఏంటంటే మన మెథడ్ పేరు ఆత్ లాగిన్, నాట్ హియర్. k8 డాట్ ఆత్ లాగిన్ ఇది కాల్ చేయండి. ఓకే, ఇప్పుడు మెన్షన్ చేయాల్సింది ఏంటి, ఓకే బై డిఫాల్ట్ ఇది కాల్ చేయండి. ఓకే, నా ఇది మెథడ్ కాబట్టి అంటే గ్రూవీ కాబట్టి ఐ కాంట్ రైట్ ఇన్ డైరెక్ట్లీ స్టెప్స్ అండి, స్క్రిప్ట్స్లో మెన్షన్ చేయాలి. ఓకే, ఇఫ్ ఎవ్రీథింగ్ సక్సెస్ఫుల్ ఐ షుడ్ బి హ్యావింగ్ ది స్టేజ్ పాపులేటింగ్ అండ్ నాకు కంప్యూటర్ ఇన్స్టెన్స్ లిస్ట్ రావాలంటే అంతే, అంతమించి ఏం కాదు. యాడెడ్ ఆత్ స్టేజ్, కమిట్, పుష్. ఓకే, ఇక్కడ పుష్ అయిపోయింది అండ్ లేటెస్ట్ కూడా పుష్ అయింది k8 పైప్లైన్కి. కాకపోతే ఇక్కడ క్యాచ్ ఏంటి, నా యూరేకాలో యూరేకా దేనికి పాయింట్ చేస్తుందండి, దీనికి పాయింట్ చేస్తుంది. వేర్ ఇస్ ఇట్, డాకర్ పైప్లైన్కి. ఓకే, ఇప్పుడు ఏం చెప్పాలి, డాకర్ పైప్లైన్ కాదు, తన పేరు k8 పైప్లైన్. ఎందుకంటే ఇక మీద కోడ్ అంతా కూడా ఇందులో ఉంది. ప్రీవియస్ కోడ్ అంతా డాకర్ పైప్లైన్ ఉంది, కోడ్ ఎక్కడ మార్చాను నేను, పైప్లైన్ ఒక్కటే మారుస్తా, k8 పైప్లైన్ ఉంది. ఓకే, లెట్ మీ కమిట్ దిస్ వన్. added k8 pipeline, commit, push. Okay, now come back to your Jenkins server, go back to Eureka, go back to master, build with parameters. అన్ని నో చేస్తానండి. నో ఎందుకంటే స్టేజ్కి ఎక్కడ కూడా ఎస్ఆర్ నో పెట్టలేదు. ఇఫ్ యు సీ హియర్ నేను ఈ స్టేజ్లో ఎక్కడ కూడా ఎస్ఆర్ నో పెట్టలేదు, సో బై డిఫాల్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి ఇది. ఇఫ్ యు సీ అథెంటికేటెడ్ ఇంటూ గూగుల్ క్లౌడ్ జీకేఈ, దట్స్ గుడ్ పార్ట్. కన్సోల్ అవుట్పుట్ అండ్ ఓకే, ఇఫ్ యు సీ ఆన్సిబుల్ అన్ని కనిపిస్తున్నాయి. ఓకే, పర్ఫెక్ట్. సో మీనింగ్ ఏంటి, మై జెన్కిన్స్ స్లేవ్ ఈజ్ హ్యావింగ్ ద క్రెడెన్షియల్స్ టు కమ్యూనికేట్ టు రెస్పెక్ట్ టు గూగుల్ క్లౌడ్. నెక్స్ట్ స్టెప్ ఏం చెప్తాను నేను, గో బ్యాక్ టు k8 మెథడ్. ఇప్పుడు k8 మెథడ్ ఏం చెప్తాను టిపికల్ మళ్ళీ. ఓకే, ఐ విల్ మేక్ షూర్ దాట్ ఇక్కడ జీగ్లో కంప్యూటర్ ఇన్స్టెన్స్ లిస్ట్. ఓకే, ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే క్యూబ్ కటిల్ గెట్ నోట్స్ కావాలి, ఇది నా రిక్వైర్మెంట్. ఓకే, కాకపోతే క్యూబ్ కటిల్ గెట్ స్నోడ్ అని రన్ చేసాను అనుకోండి. ఓకే, ఇప్పుడు పని చేద్దాం. ఎకో లెట్ మీ ప్రింట్ దిస్ అవుట్, ఏమని, లిస్టింగ్ నెంబర్ ఆఫ్ నోట్స్ ఇన్ k8. ఇది నా టెస్ట్. ఓకే, ఓకే, క్యూబ్ కటిల్ గెట్ నోట్స్ రాస్తాను. ఓకే, now let me do a commit here, added list of k8s, commit, push, come back to Jenkins, go back to master, build with parameters. నో అన్ని నో అంటే ఎందుకంటే ఎస్ పెట్టట్లేదు ఏమి కూడా, ఎందుకంటే నాకు బై డిఫాల్ట్గా నాకు ఓన్ ఇనిషియల్ క్రెడెన్షియల్ మెథడ్ వర్క్ అవ్వాలి, అది వర్క్ అయితే ఎక్కడైనా మెన్షన్ చేసుకుంటాను నేను. కన్సోల్ అవుట్పుట్ సేమ్ ఎర్రర్ వస్తుంది. ఇందాక ఏమైతే మనకి వర్చువల్ మెషిన్లో వెళ్ళినప్పుడు క్యూబ్ కటిల్ గెట్ నోట్స్ అన్నామో సేమ్ ఎర్రర్ వస్తుంది. సో టిపికల్గా ఏంటి, రెండు సేమ్గా ఉన్నాయి, కాకపోతే నాకు జెన్కిన్స్ కనెక్ట్ అవ్వాలి కదా.
జెన్కిన్స్ కనెక్ట్ అవ్వాలి నేను. సో ఏం చేస్తాను, జీక్లౌడ్ కంటైనర్ క్లస్టర్ గెట్ క్రెడెన్షియల్స్ కమాండ్ రన్ చేసుకుంటాను ఇప్పుడు. ఓకేనా, ఎందుకంటే నాకు క్యూ కాన్ఫిగ్ ఫైల్ బై డిఫాల్ట్గా లేదు కాబట్టి క్యూ కాన్ఫిగ్ ఫైల్ కూడా రావాలి. పర్ఫెక్ట్. నా లెట్ మీ కమ్ బ్యాక్ హియర్. ఇక్కడ ఏం చెప్తానంటే ఎకో ఇది పర్ఫెక్ట్గా ఉంది. ఇక్కడ ఇది రన్ చేస్తాం. జీక్లౌడ్ కంటైనర్స్ క్లస్టర్ గెట్ క్రెడెన్షియల్స్ కార్ట్ క్లస్టర్ ఇవన్నీ కూడా. సో బేసిక్ ఏమవుతుంది, ఇప్పుడు యాక్చువల్గా నాకు అవుట్పుట్ రావాలి. ఓకేనా, లెట్ మీ వెరిఫై దట్. యాడెడ్ గెట్ క్రెడిట్స్ పుష్. Go back to your Jenkins. Build with parameters. No. 77. Console output. Okay. Entering authentication to Gclue. Okay, if you see. Yeah, if you see, నాకు వస్తుంది. Cube config entry generated. I'm having one node and ఇది ready state లో ఉంది. So thing ఏంటి, now my login method is having some mechanism to connect to the cluster అండి. ఆ మెథడ్ నేను కావాలంటే మల్టిపుల్ టైమ్స్ రీయూజ్ చేసుకుంటా, బట్ ఈ మెథడ్ లో కనెక్ట్ అవడానికి స్కోప్ ఉంది. ఓకే, కాకపోతే మల్టిపుల్ టైమ్స్ రీయూజ్ చేసుకోవాలనుకోండి, ఇది మార్చాలి కదా. ఎందుకంటే మేబీ ఇప్పుడు డెవ్ కాబట్టి మీరు కార్ట్ క్లస్టర్ అన్నారు, మేబీ టెస్ట్ వచ్చినప్పుడు మీకు టెస్ట్ క్లస్టర్ ఉండొచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ టెస్ట్ క్లస్టర్ ఏమో వెస్ట్ 1లో ఉండకపోవచ్చు, ఇట్ క్యాన్ బి ఇన్ సెంట్రల్ 1 యాజ్ వెల్. అండ్ ప్రాజెక్ట్ వచ్చేసరికి ఈ ప్రాజెక్ట్లో ఉండకపోవచ్చు అండి, ఇట్ క్యాన్ బి డిఫరెంట్ ప్రాజెక్ట్. సో మనం ఒక మెథడ్ రాసుకుంటున్నామంటే చాలా ఆలోచించి రాయాలండి, బికాజ్ ఇదే మెథడ్ మల్టిపుల్ టీమ్స్ యూస్ చేస్తారు కాబట్టి వాళ్ళందరికీ కూడా సేమ్ థింగ్ రావచ్చు. ఇప్పుడు ఏం చేద్దాం మనం ఇక్కడ మెథడ్స్ కాల్ చేసుకుందాం. ఓకే, కార్ట్ క్లస్టర్ అని ఏమైతే ఉందో ఈ కార్ట్ క్లస్టర్ బదులు నేనేం రాసుకుంటానంటే జీకేఈ అండర్ స్కోర్ క్లస్టర్ నేమ్ ఏంటి. ఓకే, ఇప్పుడు ఇక్కడున్న డేటాని ఇక్కడికి సెండ్ చేయండి, $sky. ఓకే, నెక్స్ట్ ఏంటి, జోన్ కూడా మెన్షన్ చేసుకుంటా. ఈ జోన్ రిమూవ్ చేస్తాను. ఏం మెన్షన్ చేస్తాను జోన్లో, ఓకే, జీకే యొక్క జోన్ ఏంటి. ఓకే, ఇప్పుడు ఈ జీకే జోన్ని ఇక్కడ మెన్షన్ చేసుకుంటా. నెక్స్ట్ ఇంకేం మెన్షన్ చేస్తారంటే ఐ కెన్ మెన్షన్ ప్రాజెక్ట్ యాజ్ వెల్. జీకే యొక్క ప్రాజెక్ట్ ఏంటి, ఈ జీకే ప్రాజెక్ట్ని ఇక్కడ మెన్షన్ చేసుకుంటా. ఓకే, నా వాట్ హ్యాపన్, బై డిఫాల్ట్గా ఐఎమ్ హ్యావింగ్ డైనమిక్ మెథడ్. సో ద క్లస్టర్ నేమ్ మారిన ప్రతిసారి కూడా ఏమవుతుందండి, నేను మార్చాల్సిన నీడ్ లేదు, నాకు పారామీటర్ సెండ్ చేయొచ్చు. బట్ పారామీటర్ సెండ్ చేయాలంటే ఏంటి, ఇక్కడ ఐ షుడ్ బి హ్యావింగ్ దోస్ పారామీటర్స్ కాన్ఫిగర్, రైట్. ఇప్పుడు ఈ 3 పారామీటర్స్ కూడా నాకు ఈ కేస్ పైప్లైన్ ఉండాలి కదా. ఎక్కడ ఉండాలి, అండర్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్, ఎందుకంటే డిఫైన్ చేసుకోవాలి కదా నేను. ఓకే, జీకే క్లస్టర్ ఉంది. సో ఏం చెప్తానంటే నేను ఫస్ట్ క్లస్టర్ డిఫైన్ చేసుకుంటా. ఏంటి ఆ క్లస్టర్, మేబీ ఐ వాంట్ టు గో విత్ క్లస్టర్ కాల్డ్ as జీకేఈ క్లస్టర్ని. ఏంటి క్లస్టర్ నేమ్ నాది, ఐఎమ్ హ్యావింగ్ సంథింగ్ కార్ట్ క్లస్టర్. ఓకే, నెక్స్ట్ ఐ విల్ బి హ్యావింగ్ జోన్ మెన్షన్ చేసుకోవాలి కదా, జీకేఈ అండర్ స్కోర్ ఇది ఇలా పెట్టుకోండి, డెవ్ అని పెట్టుకోండి, మరి క్లారిటీ ఉంటుంది. ఓకే, జీకే జోన్ మెన్షన్ చేయాలి. ఇప్పుడు ఏంటి జోన్, జీకే అండర్ స్కోర్ డెవ్ అండర్ స్కోర్ జోన్ ఈజ్ ఈక్వల్ టు వేర్ ఈజ్ అవర్ జోన్. ఇందులో ఉందండి జోన్ ముందు, జోన్ 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 బెస్ట్ 1 అనుకుంటా శివ. జస్ట్ 1 ఓకే, జోన్ మెన్షన్ చేస్తున్నాను. ఓకే, ఇంకేమున్నాయి జోన్ ప్రాజెక్ట్, జీకే అండర్ స్కోర్ డెవ్ అండర్ స్కోర్ ప్రాజెక్ట్ ఏంటి. ఓకే, ప్రాజెక్ట్ ఐడి ఏంటి మంది, ప్రాజెక్ట్ ఐడి ఏంటి. ఓకే, ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా నేను పాస్ చేయాలి కదండి. ఎక్కడ పాస్ చేస్తాను, ఆ జీకే మెథడ్లో పాస్ చేస్తాను, Ctrl+X. ఇప్పుడు ఏం చేస్తాను, ఐ కెన్ కమ్ బ్యాక్ హియర్. ఇక్కడ ఏం చెప్తానంటే ఈ డేటాను పంపించాలి, ఎందుకంటే ఈ ఆత్ లాగిన్ అనే మెథడ్ ఈ 3 పారామీటర్స్ కోసం వెయిట్ చేస్తుంది. ఈ జీకే క్లస్టర్ అంటే మీనింగ్ ఏంటంటే క్లస్టర్ నేమ్ ఏ వేరియబుల్తో ఉంది, ఈ వేరియబుల్తో ఉంది. సో ఇప్పుడు ఏం చెప్పచ్చు నేను, ఐ కెన్ కమ్ బ్యాక్ హియర్. ఇక్కడ ఎలా మెన్షన్ చేయొచ్చు, ఐ కెన్ సే దాట్ ఓకే $environment.sky కామా, ఇంకేం కావాలి మీకు, జోన్ కావాలా, జోన్ ఏం మెన్షన్ చేసుకున్నారు, జీకే జోన్. ఓకే, ఇక్కడ ఏం చెప్పచ్చు, $env.sky. నెక్స్ట్, $, 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1
స్కై ఈఎన్వి డాట్. ఇప్పుడు మీరు టెస్ట్ చేస్తారు అనుకోండి, వెరీ సింపుల్. ఏం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 కాపీ చేసుకోండి. టెస్ట్ ఉంటుంది. టెస్ట్కి ఏంటి? ఓకే, మన టెస్ట్ క్లస్టర్ పేరేమో టెస్ట్ హైఫన్ క్లస్టర్. టెస్ట్ జోన్ ఏంటి? టెస్ట్ జోన్ వచ్చేసరికి 1B. అలాగే టెస్ట్ ప్రాజెక్ట్ ఏంటి? మేము ఇదే ప్రాజెక్ట్ అవ్వచ్చు, డిఫరెంట్ ప్రాజెక్ట్ అవ్వచ్చు. పోనీ డిఫరెంట్ ప్రాజెక్ట్ నేను పెడతాం, 1 2 3 ఏదో ఒకటి నేమ్. సో ఇప్పుడు ఏం చేస్తారు, ఆ మెథడ్లో మళ్ళీ ఏం చేస్తారంటే ఈ కెన్ కాల్ దిస్ వన్ డిఫరెంట్ వే. సో అంత పారామీటర్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, నేను మెథడ్ని కాల్ చేసుకుంటున్నా, ఆ మెథడ్లో ఆర్గ్యుమెంట్ మెన్షన్ చేసుకుంటున్నా. సో auth login is a method that is been available in the K8s, and this is expecting some parameters called a GK cluster name, and this will be populating here, zone will populate here, project will populate here, and these 3 parameters are being sent from this method as parameters. Clear? Yes, Shiva. ఏ కీస్ అండి? ఇక పాస్ చేయలేదు, పాస్ చేశాను లేదే, ఇక్కడ పాస్ చేయలేదు కదండి, కామెంట్ చేస్తాను. ఒకరు పాస్ చేయడం ఎలా పాస్ చేస్తారు? అది ఇంకా సింపుల్. చెప్పండి ఎలా పాస్ చేస్తారు? పాస్ చేయాలనుకుంటే గో బ్యాక్ టు మేనేజర్, go back to credentials, create a credential of type ఏంటది, సీక్రెట్ ఫైల్. ఇక్కడ పాస్ చేసుకుంటే దాన్ని కాల్ చేసుకుంటే అంతే. ఓకే ఓకే. సో ఇక్కడ ఏం చేస్తున్నా అది రియల్ టైం అంటే ఇంకెంత చూడండి, నేను ఇదే చేస్తాను కాబట్టి. ఓకే లేదు, అది కామెంట్ చేస్తాను అందుకే. ఓకే, నౌ యాడెడ్ డైనమిక్ మెథడ్. పుష్, చూద్దాం ఏమవుతుందో. ఓకే ఓకే, నౌ లెట్ మీ గో బ్యాక్ టు క్లోజ్ దిస్ వన్, క్లోజ్ దిస్, మాస్టర్, build with parameters, no. ఓకే, ఇప్పుడు కూడా నాకు అవుట్పుట్ రావాలండి సక్సెస్ఫుల్గానే, అంతా వస్తుందంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఎందుకంటే మన డైనమిక్ పారామీటర్స్ తీసుకున్నా పర్ఫెక్ట్ రన్ అవుతుంది. సో ఈ ప్రాసెస్లో మనం అచీవ్ చేసింది ఏంటి, ఓకే, ఇక మీద యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్ ఒక మెథడ్ రాసుకున్నా, ఏమని, గోయింగ్ ఫార్వర్డ్ ఎవరైనా నాకు కుబర్నెటిస్ క్లస్టర్లో జీకే కనెక్ట్ అవ్వాలని ఈ మెథడ్ రాసుకోండి, హ్యాపీగా వాడుకోండి. మళ్ళీ మీరు రీఇన్వెంట్ చేయాల్సిన నీడ్ లేదు. నేను ఆల్రెడీ మెథడ్ మీకోసం రాశాను, మీరు ఎక్కడికైనా కనెక్ట్ చేసుకోండి. మరి మెథడ్ రాసి ఇక్కడ ఇక్కడ కోసం రాసామా, మనం రాసిన మెథడ్ ఈ కుబర్నెటిస్ పైప్లైన్ కోసం రాసిన కాదండి, మనం ఎక్కడ కోసం రాసాం, వీ హ్యావ్ రిటర్న్ దిస్ మెథడ్ ఇన్ ఎ వే దట్ ఓకే, గోయింగ్ ఫార్వర్డ్ ఇఫ్ యూ వాంట్ టు డిప్లాయ్ యువర్ అప్లికేషన్స్ ఇన్ టు కుబర్నెటిస్ ఇన్ టు డెవ్ ఎన్విరాన్మెంట్, దెన్ యూ విల్ మేకింగ్ షూర్ దట్ యూ విల్ యూజ్ దిస్ మెథడ్. ఓకే, అంటే మీనింగ్ ఏంటి, ఇప్పుడు నా పైప్లైన్లో ఏం చేశాను, ఐఎమ్ హ్యావింగ్ మల్టిపుల్ పైప్లైన్స్, వన్ ఈజ్ బిల్డ్, వన్ ఈజ్ సోనార్, వన్ ఈజ్ డాకర్ బిల్డ్ అండ్ పుష్. ఇప్పటివరకు డెవ్ టెస్ట్ స్టేజ్ అని డాకర్లో ఉన్నాయండి. ఇప్పుడు ఏం చేస్తానంటే ఐ వాంట్ టు డిప్లాయ్ టు డెవ్, పర్ఫెక్ట్. కాకపోతే నాట్ త్రూ డాకర్, త్రూ క్యూబర్నెటిస్. అంటే ఇప్పుడు ఈ స్టేజ్ రన్ చేస్తున్నప్పుడు నా క్యూబర్నెటిస్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. అప్పుడు ఏం చేస్తాను, ఫస్ట్ ఈ క్యూబర్నెటిస్ మెథడ్లో అంటే ఎక్కడండి, ఈ కేట్స్ పైప్లైన్ మెథడ్లో, ఇఫ్ ఐ గో బ్యాక్ టు బిల్డ్ యూనిట్ టెస్ట్ కేసెస్ సోనార్ డాకర్ బిల్డ్, ఇక్కడ ఈ డిప్లాయ్ టు డెవ్ ఏం చేస్తుంది, ఇప్పటివరకు ఇమేజ్ వ్యాలిడేషన్ చేస్తుంది. తర్వాత డాకర్ డిప్లాయ్ మెథడ్ రాసుకుంటున్నాను. ఈ డాకర్ డిప్లాయ్ ఏం చేస్తుంది, డాకర్ డిప్లాయ్ చేస్తుంది. నాకు అలా వద్దు, ఇక మీద ఏం చేయాలి మరి నేను, ఐ విల్ రైట్ ఎ మెథడ్ టు మేక్ షూర్ క్యూబర్నెటిస్ డిప్లాయ్మెంట్స్ కూడా అవ్వాలి. ఇక్కడ ఇప్పటిదాకా డాకర్ డిప్లాయ్ రాసుకున్నాం, ఇక్కడ ఈ మెథడ్ ఉపయోగించుకొని ఈ మెథడ్, ఇక మీద అలా కాదు, నేను క్యూబర్నెటిస్ డిప్లాయ్మెంట్ మెథడ్ రాస్తాను. క్యూబర్నెటిస్ డిప్లాయ్మెంట్ మెథడ్ రాయటువంటి మీనింగ్ ఏంటంటే, నేను బేసికల్ ఏం చేస్తాను మళ్ళీ ఇక్కడ, ఓకే లెట్ మీ కమ్ బ్యాక్, ఇక్కడ మెథడ్ రాసుకుంటాను మళ్ళీ. ఓకే డెఫ్, ఎందుకంటే అది క్యూబర్నెటిస్ డిప్లాయ్మెంట్ ఒక మెథడ్ ఉంటుంది చూడండి, ఏంటది, క్యూబర్నెటిస్ కంటూ మెథడ్ ఉంటుంది. ఐ వాంట్ టు డిప్లాయ్ ఇంటూ క్యూబర్నెటిస్, పర్ఫెక్ట్. ఎలా డిప్లాయ్ చేద్దాం అనుకుంటున్నారు, ఫస్ట్ మీరు ఆ క్లస్టర్ కనెక్ట్ అవ్వాలి. దీనికోసం నాకు ఆల్రెడీ డెవాప్స్ మెథడ్ రాశారు, పర్ఫెక్ట్లీ ఫైన్. నెక్స్ట్ ఏం చేయాలి, డిప్లాయ్ చేయాలి. డిప్లాయ్ చేయాలంటే ఒక సెటన్ స్టెప్స్ ఉంటాయి, మీద 1 2 3 ఒక స్టెప్స్ ఉంటాయి. ఈ స్టెప్స్ అన్నింటిని కలిపి ఏం చేస్తారండి, మళ్ళీ ఒకటి మెథడ్ రాసుకుంటారు. ఈ మెథడ్ ఏం చేస్తారు, యూ కెన్ కాల్ దెమ్ టు రెస్పెక్ట్ ఏరియా. ఓకే, సో ఒక్కటి అర్థమైతే మిగతా ఫ్లో అంతా తెలిసిపోద్దండి. ఇప్పుడు ఏం చేద్దాం, మనం ఒక మెథడ్ రాద్దాం, కేట్స్ డిప్లాయ్ కుబర్నెటిస్ డిప్లాయ్. ఓకే,
ఏం కావాలి క్యూబర్నెట్ డిప్లాయ్ అంటే? దిస్ ఇస్ కామన్. రైట్. నెక్స్ట్ లెట్ మీ క్లోజ్ దిస్. ఏం చెప్పచ్చు ఇక్కడ? మేబీ క్యూబర్నెటిస్ డిప్లాయ్ కాబట్టి ఎక్కువ రాద్దాం. ఓకే, ఎక్కువ ఎగ్జిక్యూటింగ్ K8's డిప్లాయ్ మెథడ్. అదే డెవ్ టెస్ట్ నాకు సంబంధం లేదు, ఎందుకంటే అన్నిటికీ కామన్ మెథడ్, ఒకటే మెథడ్ రాసుకుంటా. ఎన్ని ఎన్విరాన్మెంట్స్కి ఇదే కామన్, ఎన్ని అప్లికేషన్కి ఇదే మెథడ్, ఇంకేం మార్చనుకోండి మెథడ్స్. ఓకే, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏం ఉండాలండి? ఎగ్జిక్యూట్ చేయాలంటే క్యూబర్నెటిస్లో YAML ఫైల్ ఉండాలి సార్. నిజాలు క్యూబర్నెటిస్లో ఎగ్జిక్యూట్ చేయాలంటే యామల్ ఫైల్స్ ఉండాలి, అవసరం లేదా? YAML యామల్ ఫైల్. ఫైల్ లేకుండా రన్ చేద్దామా? చెప్పండి మిగతాలు. యామల్ ఉండాలి కదా, యామల్ లేకుండా చేయొచ్చు అంటారా? లేదు ప్రాసెస్ ఉందా? లేదు, ఇంకా ప్లేబుక్స్ రాసుకోవాలి కదండి. కావాలి. క్యూబర్నెటిస్లో మనం చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే యామల్ ఫైల్స్ రాయాల్సిందే. ఎక్కడ రాదు యామల్ ఫైల్స్ మరి? ఇక్కడ రాద్దామా? యామల్ ఫైల్స్ ఒకసారి ఆలోచించండి. యామల్ ఫైల్స్ అనేది ఎక్కడ ఉంటాయి ఇప్పుడు? యామల్ ఫైల్స్ ఎప్పుడు కూడా, సారీ, No, no, ఓకే. సో బేసిక్ ఇప్పుడు ఏం చేస్తాం, మన క్యూబర్నెటిస్ ఎలాగైతే అప్లికేషన్స్ ఉన్నాయో, క్యూబర్నెటిస్లో ఎలాగైతే, సారీ నాట్ క్యూబర్నెటిస్, మన ఇప్పటిదాకా యూరేకా టెస్ట్ ఇలా రకరకాల ఉన్నాయో, వాట్ ఇస్ ఇట్, సడన్గా గుర్తుండవు, యూరేకా ప్రొడక్ట్ యూజర్స్ ఎలాగైతే మైక్రో సర్వీస్ ఉన్నాయో అవన్నీ ఎక్కడ పెట్టామండి? ఒక ఫోల్డర్లో మెన్షన్ చేసుకోండి. ఏంటి ఆ ఫోల్డరు? వెర్ ఇస్ ఇట్ ఫోల్డర్? ఇక్కడ ఉంది ఇది. ఇక్కడ డాకర్ ఫైల్ నేను ఇక్కడ సిఎస్ఈలో పెట్టాను. ఇప్పుడు ఏం చేస్తాను, ఈ ఫోల్డర్లో నేను ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటా. ఏమని? క్యూబర్నెటిస్. ఇక్కడ ఏం చెప్తానండి, నేను ఫైల్ మెన్షన్ చేసుకుంటా. ఏ ఫైల్ మెన్షన్ చేద్దంటే ఇక్కడ? YAML. సారీ, YAML ఫైల్, ప్రాజెక్ట్ నేమ్ డాట్ YAML ఫైల్. ఇక్కడ ఓకే, ఓపెన్ చేద్దాం. ఇది తీసేద్దాం. దీనిని ఇంకో యూస్ కేస్ కోసం ఉంచుతాం. ఇప్పుడు సిఎస్ఈడిలో నాకు ఈ ఫోల్డర్ ఉంది, సారీ ఫైల్ ఉంది. ఇక్కడ ఏం చేద్దాం అంటే క్యూబర్నెటిస్ డెవ్ డాట్ యామల్. ఓకే ఫైన్. ఇప్పుడు ఇక్కడ యామల్ ఫైల్ రాయాలండి. గుర్తుందరికి మర్చిపోయారు యామల్ ఫైల్. గుర్తుంది సార్. కైండ్ టైపోస్ ఉంటే చెప్పండి ఒకసారి. కైండ్ డిప్లాయ్మెంట్ మెటాడేటా నేమ్, దీని పేరేంటండి? యూరేకా కదా, యూరేకా హైఫన్ డెవ్. ఓకే, స్పెక్నా స్పెక్ కరెక్ట్. రెప్లికాస్, 1 రెప్లికా ఇస్ ఎనఫ్. ఇంకేముంటుందండి? సెలెక్టార్ మ్యాచ్ లేబుల్స్. నేమ్ ఏం పెడదాం? దాన్ని కూడా I27 హైఫన్ యూరేకా హైఫన్ డెవ్. నెక్స్ట్ ఏంటంటే సెలెక్టార్ టెంప్లెట్. ఓకే, టెంప్లెట్లో మళ్ళీ ఏముంటుందండి? మెటాడేటా లేబుల్స్. లేబుల్లో కూడా మళ్ళీ నేమ్ ఈజ్ ఈక్వల్ టు మెన్షన్ చేద్దాం, నేమ్. ఓకే, ఇంకేముంటాయి? టెంప్లెట్లో స్పెక్ ఉంటుంది, స్పెక్లో కంటైనర్స్లో ఉంటాయి, నేమ్ ఉంటుంది. నేమ్లో ఈ నేమ్ పెడదాం, I27 యూరేకా హైఫన్ డెవ్. ఓకే, ఇక్కడ ఇమేజ్ ఉంటుంది. ఇక్కడ ఇది అసలు స్టోరీ. ఓకే, ఇమేజ్ కొంచెం కేర్ఫుల్గా రండి. ఇప్పుడు ఏం జరుగుతుంది? నా దగ్గర యూరేకా అనే అప్లికేషన్ ఉంది. క్యూబర్నెటిస్ క్లస్టర్ ఉంది. ఓకే, ఒక్కసారి మన క్యూబర్నెటిస్ క్లాసెస్ రివైజ్ చేసుకుందాం. ఏంటది? ఎప్పుడు కూడా డిప్లాయ్మెంట్స్ అనేది ఎలా జరుగుతుందండి? క్లస్టర్ బేస్లో జరుగుతాయి, లేకపోతే నేమ్ స్పేస్ బేస్లో జరుగుతాయి. అంటే మన రియల్ టైం మనం వర్క్ చేస్తున్నప్పుడు మన ఒకటే క్లస్టర్ ఉండొచ్చు. అదేంటది? ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర వీ విల్ బీ హ్యావింగ్ క్లస్టర్స్ ఇన్ AWS, ఈ కేస్ ఎజ్యూర్, GKE, గూగుల్ యాంథోస్ అండ్ ఓపెన్ షిఫ్ట్. ఇన్ని రకాల క్లస్టర్లు ఉన్నాయి. సో రోజు మా అప్లికేషన్ డిప్లాయ్మెంట్స్ అనేది కొన్ని అప్లికేషన్స్ ఇక్కడ, కొన్ని అప్లికేషన్స్ ఇక్కడ జరుగుతాయి. సో క్లస్టర్స్ ఇన్ని ఉండాలని ఎక్కడ ఉండదని డిపెండింగ్ అపాన్ కంపెనీ యొక్క
ప్రోడక్ట్ అంటే ఆ కంపెనీ స్కోప్ బట్టి. ఓకే, ఇప్పుడు మనకి ఇన్ని క్లస్టర్ లేవు. ఓకే, జీకే క్లస్టర్ మనం ఫిక్స్ అయ్యాం. జీకే క్లస్టర్ కూడా ఎన్ని క్లస్టర్లు ఉన్నాయి? నాన్ ప్రాడ్ ఒక క్లస్టర్ ఉండొచ్చు, స్టేజ్ కోసం ఒక క్లస్టర్ ఉండొచ్చు, ప్రొడక్షన్ 1 కోసం ఒక క్లస్టర్ ఉండొచ్చు, ప్రొడక్షన్ 2 కోసం ఒక క్లస్టర్ ఉండొచ్చు. ఇన్ని క్లస్టర్లు ఉండొచ్చు. లేదా డెవ్ కోసం ఒక క్లస్టర్ ఉండొచ్చు, టెస్ట్ కోసం ఒక క్లస్టర్, స్టేజ్ కోసం ఒకటి, ప్రాడ్ 1 కోసం ఒకటి, ప్రాడ్ 2 ఒకటి, ఇలా మల్టిపుల్ థింగ్ ఉండొచ్చు. లేదా ఇంకేం చేయొచ్చు, నాన్ ప్రాడ్ కోసం ఒకటి, స్టేజ్ కోసం ఒకటి, ప్రాడ్ కోసం ఒకటి. కంపెనీలో ఇన్నే క్లస్టర్స్ ఉన్నప్పుడు అప్లికేషన్ పరిస్థితి ఏంటి? ఓకే, అప్పుడు ఏం చేస్తామండి? ఓకే, నా కార్ట్ అనే అప్లికేషన్ యొక్క డెవ్ నేమ్ స్పేస్ ఈ క్లస్టర్లో ఉంటుంది. కార్ట్ టెస్ట్ నేమ్ స్పేస్ ఈ క్లస్టర్లో ఉంటుంది. కార్ట్ స్టేజ్ నేమ్ స్పేస్ ఈ క్లస్టర్లో ఉంటుంది. సో నేమ్ స్పేస్ బట్టి మారుస్తాను. ఇప్పుడు లెట్స్ అజ్యూమ్ మనం ఒక అప్లికేషన్ కార్ట్. Recording stopped. వాట్ హ్యాపెండ్? వై ఇస్ రికార్డింగ్ స్టాప్డ్? అంత లేదండి, ఇది ఒక్కనా లేదు. నాకు తెలిసింది స్టాప్ అయిందో, స్టోరేజ్ అయిపోయింది. ఒక్క నిమిషం, ఈ మ్యాక్తో ఇదే ప్రాబ్లం. ఒక్క సెకండ్ ఆగండి. డాక్యుమెంట్స్, జూమ్ జూమ్ జూమ్, ఇక్కడ ఇక్కడ ఓకే, గైస్ 1 సెకండ్, నా ఛార్జింగ్ కూడా అయిపోయింది. లెట్ మీ బ్రింగ్ మై ఛార్జర్ బ్యాక్. ఓకే, చెక్ దిస్. Recording in progress. Okay, let me share. I'm planning to purchase a new machine, Andy, but till then I need to bear this one. Okay, where is it? Okay. Screen share అందరికి. ఎస్ శివ వస్తుంది. సరే, ఇప్పుడు యూరేకా అనే అప్లికేషన్ ఉంది. ఇది మనకు మైక్రో సర్వీస్. లెట్స్ అజ్యూమ్ దిస్ అప్లికేషన్ షుడ్ బి డిప్లాయ్డ్ ఇంటూ అవర్ క్లస్టర్. ఓకే, ఆ క్లస్టర్ పేరు కార్ట్ క్లస్టర్. ఈ క్లస్టర్లో కూడా ఒక డెవ్ హైఫన్ కార్ట్ అనే నేమ్ స్పేస్ డిప్లాయ్ అవ్వాలి. సరే, ఇందులో ఎలా డిప్లాయ్ అవుతుందండి? ఒక డిప్లాయ్మెంట్లో డిప్లాయ్ అవుతుంది. ఒక డిప్లాయ్మెంట్ రిప్లికేషన్ కంట్రోల్ని డిఫైన్ చేస్తుంది. ఒక రిప్లికేషన్ కంట్రోల్ ఒక పాడ్ని డిఫైన్ చేస్తుంది. పాడ్లో కంటైనర్ ఉంటుంది, కంటైనర్లో ఇమేజ్ ఉంటుంది. ఇది ఫ్లో. ఈ ఇమేజ్ ఉన్నప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఫస్ట్ టైం ఈరోజు లెట్స్ అజ్యూమ్ 30th March 2024లో డెవలపర్ ఒక ఫిక్స్ చేశాడు, పుష్ చేశాడు. సో ఇమేజ్ మారుతుంది కదా మన జెన్కిన్స్ పైప్లైన్లో. ఆ మారుతున్న ఇమేజ్ ఇక్కడ అప్డేట్ అవ్వాలి. సరే, డెవలపర్ మళ్ళీ టెస్ట్ చేసుకున్నాడు. ఆఫ్టర్ సమ్ టైమ్ ఈ రిలీజ్ ఒక ఇంకో బగ్ ఉంది, ఇంకో బగ్ కూడా మళ్ళీ ఫిక్స్ చేస్తారు. సో మళ్ళీ కోడ్ కమిట్ చేస్తారు గిట్హబ్లో. తను వెళ్ళి బిల్డ్ అవుతుంది, బిల్డ్ వెళ్ళి డాకర్ బిల్డ్ అవుతుంది, డాకర్ బిల్డ్ కొత్తగా ఇమేజ్ క్రియేట్ చేస్తుంది, ఇమేజ్ రిజిస్ట్రీకి పుష్ చేస్తుంది. ఆ పుష్ చేసిన ఇమేజ్ కొత్తగా ఇక్కడ అప్డేట్ అవుతూ రావాలి. ఎస్ ఆర్ నో? ఎస్ శివ. అందరికీ పాయింట్ లాజిక్ అర్థం? అందరికీ చాలా ఇంపార్టెంట్ లాజిక్ అనేది. అప్డేట్ అవుతున్న ఇమేజ్ ప్రతిసారి కూడా మన మేనిఫెస్ట్ ఫైల్ అప్డేట్ అవ్వాలి. అంటే మీనింగ్ ఏంటి? ఇప్పుడు నేను ఇక్కడ మేనిఫెస్ట్ ఫైల్ తీసుకోండి, ఇక్కడ సారీ, వేర్ ఇస్ దిస్ మేనిఫెస్ట్ ఫైల్? చాలా ఉన్నాయి. ఇక్కడ ఇమేజ్లో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇమేజ్ రాసుకుంటానండి. ఏంటి ఆ ఇమేజ్? ఇప్పుడు 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 మనం బిల్డ్ చేసిన ఇమేజ్ ఎదురు ఉంటుంది కదా. పని చేద్దాం. ఇక్కడ ఇక్కడ ఆల్రెడీ ఉంటాయి కదా మన దాంట్లో బిల్డ్ చేసిన ఇమేజెస్. జెన్కిన్స్ లేవు కాకుండా ఇక్కడ డాకర్ ఇమేజెస్ ఉన్నాయా? అవి చాలా ఉన్నాయండి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక యూరేకా ఇది తీసుకొని ఇమేజ్ కాల్ అండ్ ట్యాగ్ నేమ్, ఏదో ఒక ట్యాగ్ నేమ్ తీసుకుందాం.
ఇప్పుడు డెవలపర్ ఈ ట్యాగ్ నేమ్ రాశాడు అనుకుందాం. ఇప్పుడు నేనేం చేశాను, కుబర్నెటిస్ డెవలపర్ డెవాప్స్ ఉంది కదా, ఇక మెన్షన్ చేస్తాను. సో ఎప్పటికీ ఇది ఉండిపోద్ది, మరి మారుతూ రావాలి కదా. అందుకోసం ఏం చేస్తాను అంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఉంటుంది. నేను తినండి డిలీట్ చేసుకొని ఏదో ఒక నెంబర్, ఏదో ఒక పేరు రాసుకుంటా. ఓకే, ఇక్కడ ద బిలో ఇమేజ్ షుడ్ బి dynamically change based on the development. ఓకే, నెక్స్ట్ ఇమేజ్ ఇక్కడ ఏం చేస్తానంటే ఇదంతా రాసుకున్న బదులు నేను కావాలని డాకర్ ఇమేజ్ ట్యాగ్ ఏదో ఒక పేరు పెట్టుకుంటానండి. XYZ అని పెట్టుకుంటా, శివ అని పెట్టుకుంటా. ఇది ఎలాగే ఉండాలని లేదు, ఏదో ఒక ట్యాగ్, ఏదో ఒక వర్డ్ పెట్టుకుంటా. డాకర్ ఇమేజ్ ట్యాగ్ డిట్ అని పెట్టుకుంటాను, అంతమించి ఏం కాదు, క్యాజువల్ నేమ్ అది. ఓకే, ఇప్పుడు ఒకసారి మిగతా ఫైల్ రాద్దాం. ఇంకేముంటాయి కంటైనర్స్లో, ఇమేజ్, రిసోర్సెస్, రిక్వెస్ట్లు ఉంటాయండి. ఇంకేముంటాయి ఇందులో, లిమిట్స్ ఉంటాయి. రిక్వెస్ట్లు ఏం పెడదాం మనం, ఒక మెమరీ పెడదాం. ఇంకేముంటుందండి, సిపియూసా? CPUs. చెప్పండి, సిపియూసా సిపియూనా? CPU. సిపియు అండి, సిపియూస్ కాదు. ఓకే, సిమిలర్ లిమిట్స్లో మెమరీ, ఇది డబుల్ పెడదాం, 256 MI పెడదాం. ఇవన్నీ మీకు అవసరం లేదు ప్రజెంట్, ఎందుకంటే మనం ఏదైనా రన్ అవుతుంది కాబట్టి. బట్ కొంచెం అది రియలిస్టిక్గా ఉండాలి కాబట్టి నేను ఎంత పెడతాను, రిక్వెస్ట్లో కమ్ముతా. ఇప్పుడు ఒక పని చేద్దాం, ఇందులోనే సర్వీస్ కూడా రాసుకుందాం. సర్వీస్ ఏంటి, సర్వీస్ API వర్షన్ టైపోస్ ఉంటే చెప్పండి ఒకసారి. మెటాడేటా నేమ్ వచ్చేసరికి తిన్న పేరు పెట్టుకుందాం. దానికి సర్వీస్ అని పెడదాం, తెలియాలి కదా మనకి ఏం సర్వీస్ ఉంది ఏంటనేది. ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తాను, సర్వీస్లో ఏముంటుంది, స్పెక్ ఉంటుంది. స్పెక్లో ఇంకేముంటాయండి, సెలెక్టార్ ఉంటుంది. ఏం సెలెక్ట్ చేసుకుంటున్నావు నువ్వు, నేను ఈ లేబుల్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఇంకేం కావాలి మనకి, పోర్ట్స్ కావాలి. పోర్ట్స్లో ప్రోటోకాల్ ఏంటి, ప్రోటోకాల్ ఎప్పుడు TCP ప్రోటోకాలే. నెక్స్ట్ పోర్ట్ నెంబర్ ఎంత, ఇది ఏ పోర్ట్ అండి, ఇది కంటైనర్ పోర్టా సర్వీస్ పోర్టా? కంటైనర్ ఆర్ హోస్ట్ ఆర్ సర్వీస్, ఏ పోర్ట్ ఇది? ఇక్కడ మెన్షన్ Container చేసిన port. పోర్ట్, Container port, sure. ఇది కంటైనర్ పోర్ట్. కంటైనర్ పోర్ట్ Yes, container. ఎవరైనా, ఓకే, కంటైనర్ పోర్ట్. మరి ఈ పోర్ట్ ఏంటండి, పోర్ట్ మీనింగ్ సర్వీస్ పోర్ట్, టార్గెట్ పోర్ట్ మీనింగ్ కంటైనర్ పోర్ట్. అంతేనా, అంతేనా కదా? చెప్పండి, నేను కూడా రాంగ్ అయి ఉండొచ్చు. Port అంటే టార్గెట్ చెప్పండి. port అంటే కంటైనర్ అనుకుంటున్నాను. మ్హూ. ఇక్కడ పోర్ట్ అంటే మీనింగ్ ఈ సర్వీస్ ఏ పోర్ట్లో రన్ అవుతుంది. ఓకే, మీరు ఒకటి ఇది ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, పోర్ట్ అండ్ టార్గెట్ పోర్ట్ రిమైన్ ద సేమ్. ఓకే, ఇప్పుడు ఏం చెప్తాను, ఇది టార్గెట్, ఇది పోర్టు. మన టార్గెట్ పోర్ట్ ఎంత అండి అప్లికేషన్ది, యూరేకా ఎంత, ఇక్కడే ఉంది కదా యూరేకా డాకర్ ఫైల్ యూరేకా ఎంత అండి, 8761. చూసారు ఇప్పుడు ఏమవుతుంది, లాస్ట్ టైం మనం డాకర్ ఫైల్ రాసుకున్నప్పుడు మనం ఎక్స్ప్లిసిట్గా ప్రతిసారి చాలా రాసామండి. ఎలా రాసాం చాలా అంటే, మీకు గుర్తుంటే చూడండి, ఇంతలో కిందకి వెళ్ళారనుకోండి. ఓకే, డెవ్ పోర్ట్ ఏమో 5765, దాన్ని మ్యాప్ చేయాలి, ఇలా మల్టిపుల్ థింగ్స్ రాసుకున్నాం. గుర్తుంది ఈ ఫార్మాట్ మీకు అందరికీ? ఇది ఎప్పుడు Yeah. అనుకున్నా కరెక్ట్ కాదు అనుకోండి. ఎందుకు కరెక్ట్ కాదు, ఎప్పుడు కూడా నేను కంటైనర్ రాస్తున్నప్పుడు ఐ విల్ మెన్షనింగ్ ఓన్లీ ద సర్వీస్లో ఒక కంటైనర్ పోర్ట్ మాత్రమే మెన్షన్ చేస్తాను తప్ప మిగతా ఏది మెన్షన్ చేసిన నీడ్ లేదు. ఆటోమేటిక్ డైనమిక్గా 80కి వెళ్తుంది, నేను సర్వీస్ రౌట్ చేసుకుంటుంది. అది డాకర్లో కాబట్టి హోస్ట్ పోర్ట్ కంటైనర్ పోర్టే మెన్షన్ చేసుకున్నా. ఓకే, ఇక్కడ ఇంకేం మిస్టేక్స్ ఉన్నాయా, ఇంకేదో శివ మిస్, సర్వీస్ కి API version V1 కదా? ఇది ఒకటి కరెక్ట్, V1. ఇక్కడ ఒకటి ఉందండి, ఇంకా 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 ఏంటిది,
టైప్ మన టైప్ చెప్పాలి ఏ టైప్ అని. ఆమ్, ఇక్కడ లోడ్ బ్యాలెన్స్ పెడదాం. బట్ లోడ్ బ్యాలెన్స్ పెడితే మనకి ఆల్రెడీ క్రంచ్ ఉంది కాబట్టి సరిపోతుంది. మన అప్లికేషన్ నోట్ పోర్ట్ పెడదాం. ఇక్కడ ఇక్కడ మీకు కావాలంటే ఏం పెడతారండి, క్లస్టర్ అయి పెట్టుకోవచ్చు. క్లస్టర్ అయి పీ క్యాపిటల్ ఉండాలండి. లోడ్ బ్యాలెన్సర్ పెట్టచ్చు, లేదా నోడ్ పోర్ట్ పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే, లోడ్ బ్యాలెన్స్ టచ్ చేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ మనకు ఆల్రెడీ క్రంచ్ ఉంది. ఉన్న వాటి మీద రన్ అవుతుంది బెటర్ కాబట్టి ఐఎమ్ టైపింగ్ ద నోడ్ పోర్ట్. సో ఐఎమ్ రైటింగ్ డిప్లాయ్మెంట్ ఫైల్. దిస్ ఇస్ a Kubernetes manifest file. This is a service. Why is it red? Incorrect type array. Ports. పోర్ట్స్లో ఇది అర్రే కదండి, ఇది లిస్ట్ కదా, సారీ. పోర్ట్స్ అంతే. ఓకే, ఇది ఎందుకంటే లిస్ట్ కాబట్టి ఇవన్నీ మీరు ఇక్కడ రాసుకోవాలి ఇలా. రైట్, సరే. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇంకా మీకు మీ అప్లికేషన్ దగ్గర పీవీసీ కానీ పీవీసీ అన్ని ఇక్కడ రాసుకుంటారు. అది మీ ఇష్టం, మీ కంపెనీ ఎన్నో ఉంటే పీవీసీ ఇలా ఏమని మీ మేనిఫెస్టో రాసుకుంటారు. బట్ అందరికీ కామన్గా ఉండాల్సిన డిప్లాయ్మెంట్ సర్వీస్, ఎందుకంటే అప్లికేషన్ ఉండాలి, అప్లికేషన్ యాక్సెసిబిలిటీ స్కోప్ ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాం, మనం Kubernetes మేనిఫెస్టో రాస్తున్నాం. ఓకే, ఎక్కడుందండి ఇది, ఇక్కడ ఉంది. తినని కమిట్ చేద్దాం, మళ్ళీ మర్చిపోతాం. యాడెడ్ కేట్స్ ఫైల్ పుష్, పర్ఫెక్ట్. మనం రాస్తున్న ఎక్కడండి ఇప్పుడు, ఇదంతా ఎక్కడ స్టార్ట్ చేసాం అసలు, మనం షేర్ లైబ్రరీలో మొదలుపెట్టాం. షేర్ లైబ్రరీ ఏం చెప్తున్నాం, Kubernetes ఫైల్ డిప్లాయ్ చేయాలి, అది నా టాస్క్. కాకపోతే షేర్ లైబ్రరీ డిప్లాయ్ చేస్తున్నప్పుడు ఎగ్జిక్యూటింగ్ ఇది ఈ మెథడ్ ఉంటుంది. ఈ మెథడ్లో ఏం చెప్పాలి ఇప్పుడు నేను, one second. So what am I trying to do here? Let me write it down here. I am writing a share library here, and I'm writing a method called as k8s.groovy, and I'm having the manifest files here. They are having like Kubernetes underscore dev.yaml. సో నేను ఇప్పుడు డెవ్ ఎన్విరాన్మెంట్ డిప్లాయ్ చేయాలనుకుంటున్నాను. డెవ్లో డిప్లాయ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ నేను చెప్పాలండి, ఇది నా Kubernetes క్లస్టర్, ఈ క్లస్టర్ కనెక్ట్ అవ్వు అని చెప్పాలి. అంటే ఫస్ట్ రాయాల్సిన మెథడ్ ఏంటి, నేను కనెక్ట్ మెథడ్, అంతే కదా, అంతేనే కదా. జస్ట్ చూడండి. Kubernetes పైప్లైన్లో నేను చెప్తుంది ఏంటంటే డిప్లాయ్ టు డెవ్ అని చెప్తున్నాను. సరే, ఇది వద్దు ఎందుకంటే ఇది ఇంకా డాకర్ కాబట్టి నాకు అవసరం లేదు. ఇప్పుడు ఏం చెప్తాను నేను, k8s డాట్ ఏంటంటే అది k8s డాట్ డిప్లాయ్ డెవ్ ఏంటి, ఏ పైప్లైన్ రాసామన్నది, k8s డాట్ దాని పేరు ఏంటంటే కేస్, ఇది Kubernetes డిప్లాయ్. ఓకే, డిప్లాయ్ ఆఫ్. ఓకే, ఇది డిప్లాయ్మెంట్. కానీ డిప్లాయ్మెంట్ కాదు కదా నాకు కావాల్సింది. ఫస్ట్ ఏం కావాలని నాకు, కనెక్ట్ ద క్లస్టర్. అంటే ఇప్పుడు ఇక్కడ ఇది రాసుకుంటా. ఓకే, ఫస్ట్ క్లస్టర్ కనెక్ట్ అవ్వండి, తర్వాత డిప్లాయ్మెంట్ మెథడ్ ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే, ఈ డిప్లాయ్మెంట్ మెథడ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఏం చెప్పాలి, డిప్లాయ్మెంట్ ఎగ్జిక్యూట్ చేయమంటే ఏం చెప్పాలని అసలు, ఈ ఫైల్లో నేను Kubernetes మేనిఫెస్ట్ ఫైల్ రన్ చేయమని చెప్పాలి, అంతే కదా. నేనేం చెప్పాలంటే kubectl apply -f xyz.yaml రన్ చేయమని చెప్పాలి. ఈ xyz.yaml ఫైల్ ఎక్కడ ఉందండి, దిస్ ఫైల్ ఈజ్ నాట్ అవైలబుల్ హియర్, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్, ఎక్కడ ఉందండి అది, వన్ సెకండ్, వేర్ ఈస్ దట్ ఫోల్డర్, వేర్ ఆర్ మేనిఫెస్ట్ ఫైల్స్, హియర్ .cscd ఫోల్డర్లో k8s_dev అని ఉంది. ఓకే, ./.cscd ఫోల్డర్లో వాట్స్ ద ఫైల్ నేమ్, k8s_dev.yaml. .yam, ఇది రన్ చేయండి, ఇక్కడ రన్ చేయండి. ఓకే, ఫస్ట్ ఇక్కడ దాకా వెళ్తుందో చెక్ చేద్దామండి. ఓకే,
లెట్ మీ యాడెడ్ కేట్స్ డిప్లాయ్. ఓకే, సో అంతా వర్క్ అయిపోయిన తర్వాత రన్ చేయడానికి ట్రై చేయకండి. ఇప్పుడు చిన్న చిన్నవి రన్ చేయండి. ఇష్యూస్ వస్తాయి, వస్తే మంచిదే, వాటిని ఫిక్స్ చేసుకుంటాం కాబట్టి. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే మాస్టర్లోకి వెళ్ళి యూరేకాలో బిల్డ్ పారామీటర్స్ చేయండి. ఏం చేద్దాం అంటే డైరెక్ట్ డిప్లాయ్ డెవ్ అని కొడదాం. ఓకే, డిప్లాయ్ డెవ్ అంటే నాకు ఏం రావాలి యాక్చువల్గా, ఒక్కసారి తినని ఈ షెల్లో మనకు నాట్ దిస్ వన్, ఇదేంటిది జెన్కిన్స్ మాస్టర్, అది తనకు సంబంధం లేదు. ఇక్కడ ఈ షెల్లో ఏం చేద్దాం అంటే రీకాన్ చేద్దాం. ఇక్కడ ఓకే, క్యూబ్ కటిల్ గెట్ పాడ్స్ అంటే ఏ పాడ్ రన్ అవ్వట్లేదు, నాకు పాడ్ రన్ అవ్వాలి. అది నాకు ఒక సక్సెస్ అయిపోయింది అనుకోండి, అంత బాగుంటే ఇక్కడ నాకు ఒక యూరేకా పాడ్ రన్ అవ్వాలి. ఓకేనా, ఇప్పుడు ఏం చేద్దాం, లెట్ మీ కమ్ బ్యాక్ హియర్, డెబర్ డెవ్ చేస్తున్నాను. ఎస్, క్యూబ్ కాన్ఫిగర్ ఎంట్రీ ఫస్ట్ పుల్ ఇక్కడ పోయింది. ఎందుకు పోయింది, ఈ మేనిఫెస్ట్ ఫైల్ లేదు అని చెప్తుంది. ఓకే, లేకపోతే లేదు, నో సచ్ ఫైల్ బిల్డ్ యాప్. ఓకే, ఓకే, ఎంత పోయింది, సంథింగ్ గోస్ వెంట్ రాంగ్. సో ఇప్పుడు ఏమవుతుందండి, నార్మల్గా ఇట్స్ ట్రైన్ టు పుల్ ద డాకర్ ఇమేజ్. ఈ మెథడ్ చూద్దాం. ఊప్స్, ఇది చెక్ చేసుకొని సరిపోతుంది. ఎక్కడ ఉంది, కేట్ స్క్రూవి, గో టు పైప్ లైన్స్. ఓకే, ఇక్కడ ఉంది. ఓకే, కేట్స్ పైప్ లైన్లో ఫెయిల్ అవుతుంది. వై ఎనీ ఇష్యూ హియర్, oops message is getting failed. ఇష్యూ ఏంటండి ఇక్కడ, ఓకే డాకర్, ఓకే బిల్డ్ యాప్ లేదా, వై బిల్డ్ యాప్ లేకపోతే బిల్డ్ యాప్ ఏదండి, రిమూవ్ చేస్తాం కదా మనం ఇది. యా రిమూవ్ చేసాం సార్. ఓకే, ఏం పెట్టాలి మరి ఇక్కడ, ఇక్కడ ఒక్క నిమిషం తనకి ఆల్రెడీ ఇందాక రాసుకున్నాం కదా, ఇక్కడ సెర్చ్ చేద్దాం దొరుకుతుంది మనకి. డాకర్లో ఇలా ఇది రాయాల్సింది. ఓకే, ఇక్కడ బిల్డ్ యాప్ లేదంటే అందుకే ఫెయిల్ అయిపోయింది. ఇక్కడ ఏం చెప్తాను, ఇమేజ్ ట్రై చేయి, ఇది లేదు, అప్పుడు ఏం చేస్తారంటే ఇది అవసరం లేదు నాకు ఇంకా, ఎందుకంటే ఇదంతా డాకర్ లేదు కాబట్టి. లెట్ మీ కామెంట్ దిస్ వన్ అండ్ మేక్ షూర్ దిస్ ఇస్ బిన్ కాల్డ్. ఓకే, మీరు కావాలంటే ఇవన్నీ కూడా అలా మార్చేసుకోవచ్చండి, సేమ్ స్టోరీ, డాకర్ డాట్ మార్చుకోవచ్చు. బట్ బిల్డప్ అక్కడ డాకర్ ఆల్రెడీ పెట్టాం కాబట్టి సోర్స్ ఫోల్డర్లో దాన్ని కాల్ చేసుకుంటున్నా. క్లియర్ ఆన్ దిస్ పాయింట్ అందరికి, ఎస్ షూర్. మీతో వరకండి ఆ పాయింట్ అది ఉంది అక్కడ ఎందుకు రాసాను. ఇమేజ్ లేదు, ఇమేజ్ అయితే ఏం చేయమని చెప్పామని ఇమేజ్ వ్యాలిడేషన్ మెథడ్లో మనం లాస్ట్ టైం రాసుకున్నప్పుడు డాకర్ చెక్ చేయి, లేకపోతే బిల్డ్ చేయి. బిల్డ్ చేయాలంటే బిల్డ్ చేసే మెథడ్ ఉండాలి కదండి, ఎక్కడున్న మెథడ్, ఇవి ఇక్కడ రాసుకున్న మెథడ్ అది అందరికీ రీయూజబుల్ ఉండడం కోసం ఆ మెథడ్ కాల్ చేసుకోవాలి కదా, అందుకే ఇలా రాసుకున్నా. ఓకే, లెట్ మీ కాల్ దిస్ యాడెడ్ డాకర్, సారీ యాడెడ్ బిల్డ్ పుష్ build with parameters, deploy to dev, yes. ఓకే, ఎంటరింగ్ అథెంటికేషన్ ఇదంతా పర్ఫెక్ట్ రన్ అవుతుంది, పర్లేదు. పుల్లింది డాకర్ ఇమేజ్, మళ్ళీ ఊప్స్ లేదు. ఓకే, మళ్ళీ పోయింది. నో సచ్ మెథడ్ ఫర్ డాకర్ ఫర్ క్లాస్ కేట్స్ పైప్ లైన్, ఐ గాట్ ద ఇష్యూ. నో నో నో, 1 సెకండ్, డాకర్ ఇక్కడ కాదు, క్లోజ్ క్లోజ్, క్యూబర్నెటీస్ పైప్ లైన్లో డాకర్ ఇక్కడ ఇమేజ్ వ్యాలిడేషన్
build app. Okay. What got broken here? What's the error message? Groovy lang missing property exception. No such file property. K8's pipeline. No such property. Okay. Where is it? Docker for class. And ఎక్కడో docker. Uh, ఇక్కడ దాకా వస్తుంది, పుల్ చేసుకుంటుంది, డాకర్ ఇమేజ్ లేదు అని చెప్తుంది. దట్స్ ఫైన్. ఓప్స్, ఇట్స్ కమింగ్ టిల్ హియర్ అండ్ డాకర్ డాట్ బిల్డ్ అప్ అవుతుంది. ఇట్ ఈస్ సెండింగ్ ఏ పారామీటర్ హియర్, బట్ దెన్ వై అగైన్ ఇస్ ఇట్ ఫెయిలింగ్? ఇక్కడ ఏం ఫెయిల్ అవుతుంది? నో సచ్ ఫైల్ ప్రాపర్టీ K8's పైప్లైన్. K8's పైప్లైన్. K8's పైప్లైన్ అంటే దిస్ వన్ ఇస్ దేర్. ఒక్క నిమిషం, ఇక్కడి ఒక్కసారి కంపేర్ చేద్దాం. కంపేర్ సెలెక్టెడ్ ఎంత కామన్. ఓకే, డాకర్ పైప్లైన్ లో కూడా కంపేర్ సెలెక్టెడ్. ఓకే, ఇది డాకర్, ఇది క్యూబర్నెటీస్, ఇదంతా కామన్. ఇక్కడ క్యూబర్నెటీస్, ఇక్కడ క్యూబర్నెటీస్ ఉంది. ఇవన్నీ జీకేవి, ఇది స్టేజ్వి, ఇవన్నీ కామన్. ఇక్కడ డాకర్ డిప్లాయ్ రాసుకున్నా. ఎక్కడంటే డిప్లాయ్ టు డెవ్ అంటే డాకర్ డిప్లాయ్ రాసుకున్నా. ఇది డాకర్ది కాబట్టి ఇక్కడ K8's auth లాగిన్ మెన్షన్ చేసుకున్నాం. K8's డాట్ కేస్ డిప్లాయ్ అని రాసుకున్నాం. ఇక్కడ దాకా కూడా రావట్లేదు. ఇట్స్ కమింగ్ టు ద మెసేజ్ మెథడ్ దేర్, కమింగ్ బ్యాక్ టు దిస్ మెథడ్ అండ్ మేకింగ్ షూర్ దట్ డాకర్ డాట్ బిల్డ్ యాప్, ఇక్కడ ఎక్కడో మిస్టేక్ ఉంది. డాకర్ డాట్ బిల్డ్ యాప్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్, ఇది కాల్. No such file docker for class, no such property docker for class అలా ఉంది కదా. ఎనీ గెస్ అని ఎక్కడైనా నాకు కనిపించిన అడ్రస్ మీకు కనిపిస్తున్నా ఎక్కడైనా? డాకర్ నో సచ్ ప్రాపర్ డాకర్ ఫర్ క్లాస్ K8's పైప్లైన్. డాకర్ ఉంది కదా ఇక్కడ, బిల్డ్స్ లో డాకర్ ఉంది, K8's లో K8s ఉంది. డిప్లాయ్ టు డెవ్ అంటే డాకర్ డిప్లాయ్ అవుతుంది. ఇక్కడ ఈ మెథడ్లో ఏం చెప్తున్నాను? ఒక్క నిమిషం. K8's డాట్ గ్రూవీ కంపేర్ సెలెక్టెడ్, ఎడిషన్ మెథడ్, ఇక్కడ బిల్డ్ మెథడ్ రాసుకున్నాం. ఎడిషన్ మెథడ్ ఇది ఓకే. ఈ మెథడ్ కాల్ అవ్వట్లేదు. K8's పైప్లైన్ ఎర్రర్ చేస్తే నో సచ్ ప్రాపర్టీ. ఓకే, గ్రూవీ లాంగ్ మిస్సింగ్ ప్రాపర్టీ ఎక్సెప్షన్, సంథింగ్ ఇస్ మిస్సింగ్. వాట్ ఈస్ దాట్ మిస్సింగ్? ఎర్రర్ యాక్షన్, ఎర్రర్ ఐడి, వర్క్ఫ్లో యాక్షన్స్ అండ్ ఫెయిల్యూర్. ఓప్స్ డాకర్ ఇమేజ్ విత్ ట్యాగ్ ఇస్ నాట్ అవైలబుల్, ఇక్కడ దాకా వస్తుంది. ఇట్ షుడ్ బిల్డ్ బేసికలీ డాకర్ ఫర్ క్లాస్ K8's పైప్లైన్. సో ఇది గ్రూవీ. ఒక్క నిమిషం అన్ని క్లోజ్ చేద్దాం. ఓకే, ఇది
మనకు కావాల్సింది కదా, ఇంపోర్ట్ స్టేట్మెంట్ రాసుకున్నాం, బిల్స్ డాకర్ది, అలాగే కేట్స్ కూడా రాసుకున్నాం, డెఫ్ కాల్ రాసుకున్నాం. ఇక్కడ డాకర్ రెండు ఉన్నాయి, డాకర్ అండ్ క్యూబర్నెటీస్. ఓకే, ఫైన్. Let me, which branch masters? Okay, let me do one thing. Build a Docker database. No such file or directory. No such file or directory. ఇందులో యూరేకాలో ఉంది, యూరేకా మాస్టర్, and let me refresh this one. Gates pipeline is common. Master is also common. Name is యూరేకా. ఈ మాస్టర్ లో కూడా డిప్లాయ్మెంట్ ఫైల్లో ఇమేజ్ నేమ్ ఏదో వచ్చింది. ఏంటండి, ఆ ఇమేజ్ దాకా అక్కడ దాకా వెళ్ళట్లేదు అసలు. మీరు అబ్జర్వ్ చేస్తే ఏమవుతుంది, ఫస్ట్ ఇమేజ్ పుల్ లేదంటుంది, ఇమేజ్ బిల్డ్ చేయడం ట్రై చేస్తుంది, ఇక్కడికి వచ్చింది ఫస్ట్ థింగ్, ఊప్స్ మెసేజ్కి వెళ్ళింది, సారీ ఇక్కడికి వచ్చాను. నెక్స్ట్ డాకర్ డాట్ బిల్డ్ యాప్ చేయాలి. ఈ డాకర్ డాట్ బిల్డ్ యాప్ చేయడం అంటే ఇక్కడికి వెళ్ళి ఈ బిల్డ్ యాప్ని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇది రావాలి, అసలు ఈ మెసేజ్ రావాలి. ఇది రావట్లే, అంటే ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడ ట్రై చేస్తుంది వెళ్ళడానికి, ఇక్కడ బ్రోక్ అయిపోతుంది. సెకండ్, లెట్ మీ, ఓకే, ఇక్కడ డాకర్ మెథడ్ ఒకటి ఉంది, ఇక్కడ ఇది ఒకటి ఉంది. ఓకే, ఇది ఒక్కసారి ఇక్కడ నిమిషం, కేట్స్ డాట్ డిప్లాయ్, కేట్స్ డిప్లాయ్లో మనం షెల్ రాసుకున్నాము, తర్వాత ఇదంతా ఓకే, ఇక్కడ బాగానే ఉంది. నెక్స్ట్ కేట్స్ పైప్లైన్లో కూడా అంతా ఉంది. ఓకే, ఎక్కడ మిస్ అవుతుంది, ఓకే, పైప్లైన్లో ఏజెంట్ డాకర్, బిల్డ్స్లో డాకర్ గ్రూవీ. ఓకే, ఇప్పుడు ఒక్కసారి బిల్డ్ డాకర్లోకి వెళ్దాం. బిల్డ్స్ ఉంది, క్లాస్ డాకర్, ఎంత డెఫినేషన్, ఎడిషన్, బిల్డ్ యాడ్, బిల్డ్ యాప్ ఇది కామన్. నెక్స్ట్ కేట్స్ పైప్లైన్లో ఒక్క సెర్చ్ చేద్దాం దీంతో, బిల్డ్ యాప్ డాట్ కాల్. ఓకే, అంతా కామన్. నా ఇక్కడ ఒకసారి డెఫ్ కాల్ పెట్టుకుంటే ఎంత కామన్, ఇదేమో మెథడ్ పుష్, డెఫ్ డాకర్ ఇమేజ్ వ్యాలిడేషన్, ఇదంతా అవసరం లేదు. మీరు రిమూవ్ దిస్, ఊరికే స్పేస్ వేస్ట్. ఓకే, ఇక్కడికి వస్తుంది మెథడ్, ఇక్కడ రిటర్న్ చేయడం ట్రై చేస్తుంది, పుల్ ఇన్ డాకర్ ఇమేజ్, డాకర్ ట్రై పుల్ అవుతుంది, అవ్వలేదు కాబట్టి ఊప్స్ మెసేజ్ వచ్చింది. ఇట్స్ ట్రైంగ్ టు ఎంటర్ హియర్, మేబీ డెఫ్, ఇక్కడ పని చేద్దాం, లైబ్రరీ ఆఫ్ okay, let me added push, okay, come back here, 80-second build, deploy to dev, yes, build. నో సచ్ ప్రాపర్టీ డాకర్, ఈ డాకర్ లేకపోతే డాకర్ ఉంది కదా ఇక్కడ డాకర్ ఉంది, వేర్ ఇస్ ఇట్, డెఫ్ క్లాస్ మెథడ్లో ఇక్కడ రాసుకున్నాం ఆల్రెడీ, ఇంపోర్ట్ చేసాం. ఒకసారి ఆగనాలా, ఇక్కడ బిల్డ్ println, it is entering here,
ఇక్కడ ఒక పని చేద్దాం, ఒక్క నిమిషం. println line before entering docker method. ఓకే, అండ్ డాకర్ మెథడ్కి వెళ్ళిన తర్వాత ఇది రావాలి. సెకండ్ added push gates pipeline, ఇది కామన్. ఓకే, లెట్ మీ చెక్. ఎక్కడో ఏదో మర్చిపోయాం, అది మాత్రం గ్యారంటీ. అది ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. డిప్లాయ్ టు డెవ్. లైన్ బిఫోర్ it's unable to go into this method, that's for sure. ఇక్కడికి కాల్ అవ్వట్లేదు. why deploy this method, that's okay. It's not able to go inside this method. Deploy to dev. Deploy to dev. Deploy to dev, here it is. Script, okay, image validation call k8 start k8 deploy. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ వెళ్తుంది. It's trying to call something which is below the pipeline. Okay, and here image validation. image validation method call చేస్తుంది. It's trying to return something. It's trying to do catch. An exception came up and it is trying to build an image here, build application. Let me delete this one. Docker dot, ఈ docker ఇష్యూ వస్తుంది. docker dot io docker dot ఇక్కడ రాసిన docker dot add ఇక్కడ వర్క్ అవుతుంది. అసలు ఫస్ట్ థింగ్ ఒక్క నిమిషం అండి, ఇక్కడ దానికి ఏం చేద్దాం అంటే అసలు బిల్డ్ చేద్దాం, ఓన్లీ బిల్డ్ చేద్దాం. console output let's wait for this one to test and then we can decide. Image validate, okay, what's happening? Yeah, it's coming up, build అవుతుంది, ఇక్కడ అవుతుంది. Okay, so meaning there is nothing issue with this docker dot build app. ఇది కరెక్ట్ గానే ఉంది. కంట్రోల్ F, రెండు పారామీటర్స్ ఉంటుంది. This is okay, but why is other one not coming up? So any guess అండి? శివ Let me check. Def image ఇక్కడ రావట్లేదు, అది థింగ్. ఇది డెఫ్, నాలుగు డెఫ్నెస్ ఉన్నాయి. ఇంపోర్ట్ కామ్ బిల్డ్స్ డాట్ డాకర్, ఇది ఓకే. k8 స్టార్ట్ ఉంది, ఎక్కడో చిన్న మిస్టేక్ చేస్తున్నాం. ఎందుకంటే దట్ మెథడ్ ఈస్ బీన్ కాల్డ్ ఇన్ అ డిఫరెంట్ ఫేస్, బట్ వై దట్ ఇట్స్ నాట్ బీన్ కాల్డ్ హియర్. Yeah, ఏంటండి? పారామీటర్స్ లో ఏమన్నా పారామీటర్స్ కదా, మెథడ్లోకి వెళ్ళట్లేదు. పారామీటర్స్ తర్వాత ఇష్టం. ఇక్కడ దాకా వచ్చింది మెసేజ్, ఇక్కడ ఇది కాల్ అవ్వట్లేదు. అది నా అర్థం కాదు, ఇది కాల్ అవ్వట్లేదు. ఇక్కడ దాకా రావట్లేదు లోపలికి. అది ఏముంటుంది, ఇక్కడ వస్తున్నప్పుడు ఇక్కడ దాకా వస్తుంది, డాకర్ లేదు అంటుంది. డాకర్ లేకపోయినా డాకర్ అంత క్లియర్గా పైన ఉంటే, డాకర్ ఉంది మనకి, ఇక్కడ పైప్ లైన్ ఉంది, బిల్డ్ అండ్ పుష్ ఉంది.
డాకర్ రాసాము. తర్వాత మనం వాట్ విజ్ ఇట్ వీ హ్యావ్ రిటర్న్ క్యూబర్నెటిస్ యాజ్ వెల్. క్యూబర్నెటీస్లో గ్రూవీ ఫైల్ ఉంది. ఏజ్ ఇస్ క్యూబర్నెటీస్లో గ్రూవీ ఫైల్ ఉంది. ఈ గ్రూవీ ఫైల్లో కూడా ప్యాకేజ్ ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇక్కడ జెన్కిన్స్ కాల్ చేసుకుంటున్నాం. దిస్ ఈస్ ఫైన్, దిస్ ఈస్ ఆత్ అండ్ దిస్ ఈస్ ద డిప్లాయ్ మెథడ్. ఇదంతా బాగానే పనిచేస్తున్నాయి. ఇక్కడ గ్రూవీ మెథడ్, డాకర్ మెథడ్. ఈ డాకర్ మెథడ్లో ప్యాకేజ్ ఉంది, బిల్డ్స్ ఫోల్డర్ ఉంది, డాకర్ జెన్కిన్స్ ఎడిషన్ మెథడ్, బిల్డ్ యాప్ నేమ్. ఓకే, నా నో నీడ్ టు చెక్ దిస్ గేట్స్ పైప్లైన్. ఇక్కడ డాకర్ పని చేద్దామండి. లెట్ మీ కామెంట్ దిస్. commented docker push import is written. That's okay. docker builds dot docker. నెక్స్ట్ డాకర్లో కూడా డాకర్ ఉంది. ఐమ్ టేకింగ్ ఎ పారామీటర్ అవుట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దాం. ఇది బేసిక్గా రిమూవ్ చేస్తాం, ముందుగానే ఫెయిల్ అవ్వాలి ఇది. డిప్లాయ్ టు dev, yes. kubectl pulled in the docker image. oops Mahesh, line failed. నో సచ్ ప్రాపర్టీ డాకర్. ఓకే, ఇది ఎక్స్పెక్టెడ్. ఇప్పుడు ఒకసారి బిల్డ్ చేద్దాం. బిల్డ్ ఇందాక సక్సెస్ అయింది కాబట్టి ఇప్పుడు ఫెయిల్ అవుతుంది. ఇప్పుడు ఏముంటుంది, డాకర్ క్లాస్ లేదు అంటుంది. ఇది ఇది కరెక్ట్ మెసేజ్ వస్తుంది. ఎందుకు లేదు, డాకర్ రిమూవ్ చేసాం కాబట్టి ఇక్కడ. ఓకే, డాకర్ మ్యాప్ ఆఫ్ పైప్లైన్ పారామ్స్, కేట్స్ ఆఫ్ కేట్స్. ఇక్కడ ఇది డెఫ్ కాల్, ఇది డెఫ్ మెథడ్, ఇది డెఫ్ అంటే బేసికలీ ఇక్కడి నుంచి కాల్ అవట్లేదు. ఇది ఇమేజ్ వ్యాలిడేషన్ మెథడ్. ఇమేజ్ వ్యాలిడేషన్ మెథడ్లో ఇష్యూ ఉంది. ఇమేజ్ వ్యాలిడేషన్ మెథడ్ ఇక్కడ అంత ఇష్యూ ఉందండి. ఇష్యూ దిగండి. ఇప్పుడు ఇది కాల్ చేయలేదు మానేసాం, ఇది రన్ అవ్వట్లేదు కాబట్టి యాక్చువల్ డాకర్ బిల్డ్, మన అప్లికేషన్ బిల్డ్ కూడా ఫెయిల్ అయిపోయింది. బికాజ్ డాకర్ లేదు కాబట్టి, యాక్చువల్ ఆబ్జెక్ట్ లేదు కాబట్టి. బట్ యాక్చువల్ ఆబ్జెక్ట్ ఉన్నా బయట రాసిన మెథడ్ ఫెయిల్ అవుతున్నాయి. ఇది బయట ఉంది కదా పైప్ లైన్ లోపల, డెఫ్ పైప్ లైన్. లైబ్రరీ దిస్ ఇది అవసరం లేదండి. డెఫ్ కాల్, ఇమేజ్ వ్యాలిడేషన్, రిటర్న్, ప్రింట్ఎల్ఎన్, ట్రైన్, షెల్, క్యాచ్, ప్రింట్ఎల్ఎన్, డాకర్ బిల్డ్, డాట్ బిల్డ్ యాప్, యూనిట్ అప్లికేషన్ నేమ్. ఒక్కసారి ఇది కామెంట్ చేద్దాం, ఇది కూడా కామెంట్ చేద్దాం. ఒక్కసారి యాడెడ్ కామెంట్స్. ఇప్పుడు అట్లీస్ట్ బిల్డ్ పారామీటర్ డాకర్ టు డిప్లాయ్ ఎస్ ఈ సక్సెస్ అవ్వాలి. pulling docker image, update core property. oops docker image is not found. execute in the kubernetes method. ఇక్కడ దాకా వెళ్ళిపోయిందా? ఇప్పుడు ఏమైంది, oops మెసేజ్ అవ్వలేదు. ఎంటరింగ్ అథెంటికేషన్ మెథడ్. అంటే ఇక్కడ వేర్ ఇస్ ఇట్ డెఫ్ డిప్లాయ్ టు డాకర్. ఇక్కడ ఇమేజ్ వ్యాలిడేషన్ వేసుకుంది, లేదు. ఆత్ లాగిన్ వెళ్ళింది. ఆత్ లాగిన్
ఆత్ లాగిన్ ఇక్కడ ఎంటర్ అథెంటికేషన్ మెథడ్ అని వచ్చింది. అప్డేట్ కోడ్ ప్రాపర్టీ లిస్టింగ్ నెంబర్ ఆఫ్ నోట్స్ ఇస్ ఓకే. ఇక్కడ ఎగ్జిక్యూటింగ్ కేట్స్ మెథడ్ ఇక్కడ ఈ మెథడ్ కూడా కాల్ అయింది. ఎగ్జిక్యూటింగ్ కేట్స్ డిప్లాయ్ మెథడ్ ఇది కాల్ అయింది. ఇది క్రియేట్ అయిపోయిందని చెప్తుంది. రియాలిటీలో వెళ్తే ఇక్కడ ఫెయిల్ అవుతుంది ఒకటి. దిస్ ఓకే, యాక్చువల్లీ డిప్లాయ్ అయిపోయిందండి. కాకపోతే మ్మ్, కాకపోతే నాకు ఆ ఇమేజ్ వ్యాలిడేషన్ మెథడ్ ఎందుకు రావట్లేదు? దట్స్ మై థింగ్. ఇంకా ఇక్కడ ఇమేజ్ వ్యాలిడేషన్ మెథడ్ రావట్లేదు. ఇట్ ఈస్ గెటింగ్ కాల్డ్. లెట్ మీ డూ వన్ థింగ్. డెఫ్ ఇవన్నీ వేరియస్ మెథడ్స్ కదా. క్లోజ్ లైబ్రరీ image validation. This is the guy. Return println ఇక్కడ ఇది కామెంట్ చేస్తే ఫెయిల్ అవుతుంది. docker.build app కొన్ని docker.build app కాదు. ఇప్పుడు ఏం చేద్దంటే జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ టెస్టింగ్ లెట్ మీ రైట్ k8.auth login ఇది రన్ చేద్దాం. ఓకే, లెట్ మీ గో బ్యాక్ హియర్. ఇమేజ్ వ్యాలిడేషన్ ఇక్కడ ఇది అన్కామెంట్ చేసి let me test it. Added login. Commit. Push. Now if you come back here, Eureka master, deploy to dev, yes, build 88. ఇక్కడ oops mehes కింద I should be getting something called as the auth login construction. Okay, if you see no such అంటే issue ఏంటంటే it's not able to call the methods that are being defined outside the pipeline. That's the thing. విజయ్ ఇక్కడ దాకా అంత బాగానే వస్తుంది. ఎప్పుడైతే మీరు ఈ పైప్లైన్ రాస్తున్నారో దిస్ మెథడ్ బిల్డ్ ఇమేజ్ అండ్ పోస్ట్ రిజిస్టర్ ఇది కాల్ చేసుకోవట్లేదండి. అది ఇష్యూ. ఎందుకు కాల్ చేసుకోవట్లేదు? మేబీ ఐ క్యాన్ రైట్ దిస్ ఇన్ డిఫరెంట్ వే. ఇమేజ్ వ్యాలిడేషన్ ఇక్కడ నుంచి అందరికి ఇష్యూ అవుతుంది. ఫస్ట్ ఈ కాల్ మెథడ్లో ఏమైతే డేటా ఉందో అంతా బాగానే అవుతుంది. ఆ మెథడ్లో ఉన్న ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా బాగానే చేసుకోండి, ఎందుకంటే ఇంపోర్ట్ చేసుకుంది కాబట్టి. ఇప్పుడు ఒక పని చేద్దాం, ఇది కాపీ చేద్దాం, ఇక్కడ మెథడ్ వాడతాం. ఓకే, added method push. ఓకే, ఇప్పుడు come back here, build the parameters, push yes. Put in the docker image. Oops, perfect. ఇప్పుడు ఎంటర్ అవుతుంది. అంటే ఇది థింగ్ ఏంటంటే ఇక్కడ దాకా రాసుకున్నదంతా కూడా ఈ మెథడ్లో కాల్ చేసి ఇక్కడ రాసుకున్నాం కదా, ఇక్కడ రాసుకున్న కాల్ మెథడ్స్ అన్ని కూడా ఇక్కడే కాల్ చేసుకుంటుంది. అండ్ ఇక్కడ ఈ లోకల్లో కాల్ చేస్తుంది. ఫిసి బిల్డ్ దాంట్లో పర్క్ అయింది. బట్ వన్స్ ఐ రిటర్న్ ద సేమ్ థింగ్ అవుట్ సైడ్ దిస్ మెథడ్, అవుట్ సైడ్ దిస్ థింగ్, ద కన్స్ట్రక్టర్ దట్ వీ హ్యావ్ యూజింగ్ ఆర్ నాట్ బీన్ అలొకేటింగ్. ఇక్కడ అందుకు ఇష్యూ వస్తున్నమాట. సో ఇప్పుడు ఏం చేసి మనం కామెంట్ దిస్ వన్ డాకర్ బిల్డ్ యాప్, డాకర్ పుష్ యాప్ చేసుకుంటాం. ఇప్పుడు టెక్నికల్గా నాకు అప్లికేషన్ డిప్లై అవ్వాలి. ఓకే, అర్థమైంది ఫస్ట్ అందరికి ఇష్యూ ఏంటో? ఇష్యూ అర్థమైంది. అందరికండి ఇప్పుడు అసలు ఇలా చేయకుండా ఉండాల్సింది మనం. అసలు ఒకసారి మీరు ఏం ట్రై చేస్తారంటే, మనం ఎలాగైతే బిల్డ్ మెథడ్ కోసం ఇక్కడ రాసామో, ఇక్కడ బిల్డ్ రాసుకున్నాం కదా మనం, ఇక్కడ ఇంకో మెథడ్ రాయండి. ఒకసారి ట్రై చేయండి. డెఫ్ ఇమేజ్ వ్యాలిడేషన్.
అసలు నేను ఇక్కడే మెథడ్ రాసుకుంటే మళ్ళీ ఇక్కడ మెథడ్ లేదు, ఇన్ని మెథడ్ లేదు, నాకు అవసరం లేదు కదా. నేనేం చేస్తాను, ఈ మెథడ్ అంతా తీసుకొని వెళ్ళి కావాలంటే ఇక్కడ తినక అర్థంలో రాసుకుంటా. ఒకసారి ట్రై ఇది రాయండి మీరు. ఇది రాస్తే అప్పుడు 2 సార్లు డెఫినేషన్ రాయాల్సిన నీడ్ లేదు మనకి. ఓకే, ఎనీహో ఇప్పుడు మన ఇష్యూ అట్లీస్ట్ ఇది 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 బిల్డ్ అవ్వాలండి. నాకు బిల్డ్ యాప్ అనేది ఇక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా వెళ్ళాలి. ఇప్పుడు దాకా ఎప్పుడు వెళ్ళలేదు. ఐ షుడ్ బి హ్యావింగ్ దిస్ వన్ అండ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఒక్కసారి ఎగ్జిక్యూట్ అయ్యే ముందు ఏం చేద్దాం అంటే క్యూబ్ కటిల్ గెట్ డిప్లాయ్ క్యూబ్ కటిల్ గెట్ సర్వీస్, ఈ రెండింటిని కూడా డిలీట్ చేద్దాం. స్క్రాచ్ నుంచి ఉండాలి కాబట్టి క్యూబ్ కటిల్ డిలీట్ డిప్లాయ్ డిప్లాయ్మెంట్ నేమ్, క్యూబ్ కటిల్ డిలీట్ ఎస్విసి ఎస్విసి నేమ్. ఓకే, నా లెట్ మీ కమ్ బ్యాక్. ఇప్పుడు మన ఇష్యూ ఫిక్స్ అయ్యి ఆ బిల్డ్ దాంట్లోకి వెళ్ళాలి. బిల్డ్ పారామీటర్స్ అండ్ డిప్లాయ్ టు డెవ్ ఎంటర్ చేస్తా, ఎస్ అని క్లిక్ ఆన్ బిల్డ్. Updating, where is my oops message? Pull in the Docker image, unable to find. Why is authentication going on? Why? Mention. ఇక్కడ కమిట్ చేయలేదండి మనం. Remote auth added gates. Push. ఓకే, లైన్ చూడండి ఇప్పుడు ఏమవుతుంది, ఊప్స్ మీద వచ్చింది. మనకు కావాల్సిన బిల్డ్ మళ్ళీ వెళ్తుంది, ఎందుకంటే ఇమేజ్ లేదు కాబట్టి, ఫస్ట్ టైం బిల్డ్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, ఇదంతా మళ్ళీ అవుతుంది పర్ఫెక్ట్గా. పుష్ చేస్తుంది. పుష్ ఇమేజ్ సక్సెస్ఫుల్లీ. తర్వాత క్లస్టర్లోకి లాగిన్ అయింది, ఎందుకంటే మనం ఇక్కడ రాసుకున్నాం కదా మెథడ్. ఎక్కడ అండి ఈ కేట్స్లో ఫస్ట్ టైం ఇక్కడ కాదు, కేట్స్ పైప్ లైన్లో డిప్లాయ్ టు డెవ్ అన్నప్పుడు ఏం చెప్పాం, ఫస్ట్ ఇమేజ్ పుష్ అయిపోయిన తర్వాత ఇక్కడ లాగిన్ అవ్వాలి, లాగిన్ అయిన క్లస్టర్లోకి డిప్లాయ్ చేయాలి. లాగిన్ అవుతుంది, క్లస్టర్లో డిప్లాయ్ అవుతుంది. డిప్లాయ్ అవుతుంది మీనింగ్ ఏంటంటే అట్లీస్ట్ నా సర్వర్లో క్యూబ్ కట్లు అప్లై కమాండ్స్ రన్ అవుతున్నాయి. అప్లై కమాండ్స్ రన్ చేస్తున్నప్పుడు నా ఇక్కడ పాడ్స్ క్రియేట్ అవ్వాలి. ఇక్కడ దాకా నా పైపులు బాగా చేస్తుంది, బట్ ఆబ్వియస్గా ఇమేజ్ ఫెయిల్ అవుతుంది, ఎందుకంటే ఇమేజ్ ఇంకా అప్డేట్ అవ్వలేదు కాబట్టి. ఎందుకు అప్డేట్ అవ్వట్లేదు ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ చూసారనుకోండి, క్యూబ్ కటిల్ గెట్ డిప్లాయ్ డిప్లాయ్మెంట్ నేమ్, క్యూబ్ కటిల్ గెట్ డిప్లాయ్ డిప్లాయ్మెంట్, ఇది కాపీ చేయాల్సింది. క్యూబ్ కటిల్ గెట్ డిప్లాయ్ డిప్లాయ్మెంట్ నేమ్ -o YAML. ఈ పైప్లైన్ చూసారనుకోండి, ఈ YAML ఫైల్ అంతా మన ఇచ్చింది వస్తుంది, ఆఖరికి డిట్ కూడా వచ్చేస్తుందండి. ఇమేజ్ డిట్ అంటే ఏంటి, ఇమేజ్ పుల్ బ్యాక్. అందుకే ఎర్ర చూసారనుకోండి క్లియర్గా, ఇట్ క్లియర్లీ సేస్ దట్ గెట్ పాడ్స్ ఐఎమ్ గెటింగ్ ఎ పుల్ బ్యాక్, ఇమేజ్ ఇన్వాలిడ్ నేమ్. ఓకే, ఇప్పుడు మీరు క్యూబ్ కటిల్ డిస్క్రైబ్ పాడ్ నేమ్, కింద ఈవెంట్ చెక్ చేసుకుందాం ఒకసారి ఏం జరుగుతుందో. ఇట్ క్లియర్ చేస్తారు ఎర్రర్ ఇన్వాలిడ్ ఇమేజ్ నేమ్ అవ్వట్లేదు, ఫెయిల్ టు అప్లై డిఫాల్ట్ ఇమేజ్ నేమ్ డిట్ కుడ్ నాట్ పారామ్స్ ఇమేజ్ రెఫరెన్స్ డిట్ ఇన్వాలిడ్ రెఫరెన్స్ ఫర్ రిపాజిటరీ నేమ్ మస్ట్ నాట్ బి లోవర్ కేస్. అంటే బేసిక్గా ఇక్కడ ఇంకొక ఇష్యూ అండి. బేసిక్గా డిట్ అనేది పనిచేయదు, ఎందుకంటే క్యాపిటల్ లెటర్స్ ఉంది కాబట్టి ఎలా చేయట్లేదు. ఒకవేళ క్యాపిటల్ లెటర్స్ కాకపోయినా ఎలా చేయదు, ఎందుకంటే డిఐటి పేరుతో ఎక్కడా ఇమేజ్ లేదు కాబట్టి. క్లియర్ టిల్ నా ఎస్ శివ. అందరికీ? ఇంకా ఇష్యూ ఉందండి, ఇష్యూ ఫిక్స్ అయ్యలేదు ఇంకా మనం. ఓకే, సో ఇందాక ఏమైతే యామల్ ఫైల్ రాస్తున్నానో ఇక్కడ ఆ యామల్ ఫైల్ ఇష్యూ అలాగే ఉంది. సో మనం నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, ఈరోజు కదండి రేపు చేద్దాం, ఈరోజు లెట్ మీ స్టాప్ ఇట్ హియర్. ఓకే, ఈ ఇమేజ్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ రావాలి.
ఓకే, అప్డేట్ అవుతున్న వస్తున్న ఇమేజ్ ఏమవుతుంది, టెక్నికల్గా ప్రతిసారి మాడిఫికేషన్ అవుతుంది. ఓకే, సో అది రేపు చేద్దాం. రేపు దాంతోపాటు ఈ మేనిఫెస్ట్ ఫైల్ పార్ట్ హెల్మ్ చార్ట్స్ కూడా ఇంక్లూడ్ చేద్దాం అండి. కాకపోతే ఈరోజు నాకు మీరు ఏం చేస్తారంటే, రేపు అంతా టైం ఉంటాయి, ఇఫ్ యూ హ్యావ్ సమ్ టైం, మనం యూరేగా రాసుకున్నాం కాబట్టి సేమ్ స్టోరీ, ఎక్కడ ఏ ఫైల్ మార్చొద్దు. ఓకే, గో టు యువర్ మైక్రో సర్వీస్, యూరేకి వెళ్ళారు కదా, ఈ లైన్ గుర్తు పెట్టుకోండి. ప్రొడక్ట్స్ ఏం మార్చట్లేదు మనం. ఓకే, ఏం చేస్తారంటే గో టు జెన్కిన్స్ ఫైల్, ఇంత జెన్కిన్స్ ఫైల్ రిమూవ్ చేసి నాకు ఇంత అవసరం లేదు అసలు, రిమూవ్ కంప్లీట్లీ ప్రొడక్ట్, అంతే. చిన్న డేటా అండి, ఇంకేం అవసరం లేదు. ఒక చిన్న కమిట్ చేసి కొట్టారంటే పైప్ లైన్ మొత్తం అంతా సిఎస్ఈడి పైప్ లైన్ ఇంప్లిమెంటేషన్ అయిపోతుంది. ఓకేనా, సో ఒకటి వేసినా ఇంకా త్రీ వేసినా ఒకటేనండి, పెద్ద డిఫరెన్స్ ఏం రాదు. సో ఈ పైప్ లైన్లో మన ఇష్యూస్ ఉన్నాయి. ఇంకా ఈ ఇక్కడ ఉన్న డేటాని ఇది రిప్రజెంటేషన్ మార్చాలి, ఎప్పటికప్పుడు మాడిఫికేషన్ జరుగుతుండాలి. డెవలపర్ మార్చారా ఇమేజ్ మారాలి, డెవలపర్ మార్చారా ఇమేజ్ మారుతూ రావాలి. అలాగే వీటిని ఇప్పుడు ఇక్కడ ఏమైతే పైప్ లైన్ రాస్తున్నారో, ఇక్కడ డెవాస్ పైప్ లైన్, ఇక్కడ ఇది డాకర్ మొత్తానికి పైప్ లైన్, ఇప్పటిదాకా మనం రాసినంత షేడ్ లైప్ లైన్లో మార్చాం. ఇది క్యూబర్నెటిస్ పైప్ లైన్. ఇప్పుడు రేపు ఇంకొక హెల్మ్ పైప్ లైన్ కూడా రేపు రాద్దామండి. ఓకే, టైం పర్మిట్స్. క్లియర్. రేపు ఇప్పుడున్న ఇష్యూ అలాగే ఉందని, ఇంకా దాన్ని రిజాల్వ్ చేయలేదు నేను, రేపు చేద్దాం. ఓకే, క్లియర్ అందరికీ అర్థమవుతుందండి ఫ్లో మొత్తం, మనం ఏమేం చేస్తామో అందరికి. ఎస్, నో, అట్లీస్ట్ Yes, sure. ఫైన్ అండి. దెన్ లెట్స్ కనెక్ట్ టుమారో. యా, హ్యావ్ ఎ నైస్ డే, బై.